ప్రైజ్ లార్డ్. ప్రియమైనటువంటి కాలనీ వాసులారా, మన కాలనీలో ఇంకా కొన్ని క్షణాల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు, క్రిస్మస్ సంబరాలు ప్రారంభించబోతూ ఉన్నాం. దయచేసి కాలనీ వాసులందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇంకా కొన్ని క్షణాల్లోనే క్రిస్మస్ వేడుకలు, క్రిస్మస్ సంబరాలు ప్రారంభించబోతున్నాం కనుక దయచేసి మీ పనులు ముగించుకొని మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాం. త్వరగా ఈ యొక్క వేడుకలకు రావాల్సిందిగా కూడా మనం చేస్తూ ఉన్నాం. కొట్టాలి కదా, లేకపోతే నిన్ను కొడతారు. ఏం కాదు, కిందనే దూరం లోపలికి వచ్చాను. అక్కడే సరే, అక్కడే లేదు. తీసుకో, వైర్లు తీసుకో. ప్రియమైనటువంటి కాలనీవాసులారా, సమయంలో మనము క్రిస్మస్ వేడుకలు, క్రిస్మస్ సంబరాలను ప్రారంభించబోతున్నాం. మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నాం. దయచేసి మీరందరూ కూడా ఈ క్రిస్మస్ వేడుకలు, క్రిస్మస్ సంబరాలకు రావాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. సమయంలో మనము ఈ యొక్క సెమీ క్రిస్మస్ వేడుకలు, క్రిస్మస్ సంబరాలను దైవ సేవకుడు జానన్న ప్రార్థనతోటి మనం ప్రారంభించబోతున్నాం. దయచేసి అందరు నిలబడిన వారు కూడా ఆ చైర్స్ లో కూర్చున్నట్లయితే మనం ప్రారంభించబోతున్నాం. ఈ క్రిస్మస్ వేడుకలను దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. ప్రార్థనతోటి ఈ క్రిస్మస్ వేడుకలను మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. ప్రేమగల పరలోకపు తండ్రి, కృపయు కనికరము సమాధానము గల దేవ, ఎన్నడు మారని మార్పు చెందని మాట తప్పని దేవ, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల తండ్రి, మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడు, మా విమోచకుడు యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, 2025 సంవత్సరాల క్రితమే ఈ లోకంలో మీరు రక్షకుడిగా జన్మించారు. పాపములో, అంధకారములో, చీకటిలో జీవించేటువంటి మనుషులకు మీ వెలుగును ఉదయింపజేసి మీ రక్షణను అనుగ్రహించి, ప్రభువా, మీరు ప్రతి మనిషిని వెలిగించాలని ఇష్టపడుతూ వచ్చారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దయగల పరలోకపు తండ్రి, మీ సన్నిధి మాతో ఉంచుము. ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. పాటల్లో మీరు మహిమ పొందండి. ప్రభువా, వాక్యములు చెప్పేవారిని జ్ఞాపకం చేసుకునండి. తిరిగి ప్రభువా, బైబిల్ చదివేటువంటి వారిని జ్ఞాపకం చేసుకునండి. మీ కృపలో జ్ఞాపకం చేసుకొని బలపరచండి. వాక్యం ఇచ్చేటువంటి వారిని, హిందీలో ట్రాన్స్లేట్ చేసేటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఈ ప్రాంతంలో ఉన్న మీ ప్రజలను మీరు దర్శించండి. సమయాన్ని దీవెనకరంగా చేయండి. మా ప్రియ సహోదరుడు శాంసన్ బ్రదర్ని బట్టి వందనములు, వారి కుటుంబాన్ని బట్టి, బంధువులు, రక్త సంబంధం అందరిని బట్టి వందనములు. మా ప్రియ సహోదరుడు యేసుదాస్ బ్రదరు, సహోదరి, వారి బిడ్డలను బట్టి వందనములు.
ఈ రెండు కుటుంబాలను ఆధారం చేసుకొని ప్రభా బ్రదర్స్ ఇద్దరు ఎంతో సంతోషంగా ముందుకు రాగలిగి ఈ సువార్తను ప్రకటించేదానికి క్రిస్మస్ ఈ యొక్క పండుగ వాతావరణాన్ని కలిగి ఉండేదానికి అనేకులకు మీ వాక్యం ప్రకటించేదానికి వారు సంతోషంగా ముందుకు రాగలిగినందుకు స్తోత్రాలు. వారిని వారి కుటుంబాలను ఈ యొక్క స్ట్రీట్లో ఉన్నటువంటి తండ్రి ఫ్యామిలీస్ అన్నిటినీ ఆశీర్వదించండి, దీవించండి, మీరే బలపరచండి, మీరు నడిపించండి, సమయాన్ని దీవెనకరంగా మేలుకరంగా చేయండి. మీ కృపలో బలపరచమని మీకు అప్పగించుకుంటూ వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు మా రక్షకుని పేరిట ప్రార్థించి స్తుతించి వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అన్న. సమయంలో ప్రియమైనటువంటి కాలనీ వాసులారా, క్రిస్మస్ వేడుకలు, క్రిస్మస్ సంబరాలు ప్రారంభించబడ్డాయి కాబట్టి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సమయంలో క్రిస్మస్ వేడుకలను పాటల ద్వారా మనం ప్రారంభించబోతూ ఉన్నాం. దయచేసి పాటలు పాడేటువంటి బ్రదర్స్ ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. బ్రదర్ ఐజక్, బ్రదర్ నానిబాబు, బ్రదర్ కె రమేష్. బ్రదర్ ఐజక్, బ్రదర్ నానిబాబు, బ్రదర్ కె రమేష్, వీళ్ళు ముగ్గురు పాటలు పాడడానికి రావాల్సిందిగా ప్రభు పేరిట ఆహ్వానిస్తూ ఉన్నాం. సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మానవుడు చంద్రమండలం మీద అడుగుపెట్టాడు. ఇది ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేటువంటి సంఘటన. ఈ అద్భుతమైన సంఘటన జరిగిన తర్వాత వారు భూమి మీదకు వచ్చినప్పుడు కొంతమంది విలేకరులు వారిని ఈ విధంగా ప్రశ్నించారు. సార్, చంద్రమండలం మీద కాలు పెట్టి మహా అద్భుతాన్ని మీరు సృష్టించారు, దీనిపై మీ స్పందన ఏంటి అని వారిని అడిగినప్పుడు వాళ్ళు ఈ విధంగా సమాధానం చెప్పడం జరిగింది. మానవుడు చంద్రమండలం మీద అడుగు పెట్టడం అద్భుతమే అయితే, సూర్యుడిని, చంద్రుణ్ణి, ఆకాశ నక్షత్రాలు సృష్టించిన సృష్టికర్త ఆకాశమును విడిచి ఈ భూమి మీద కాలు మోపటం మహా అద్భుతం అన్నాడు. దానిని మనం క్రిస్మస్ అంటాం. ఆ దేవదేవుడు ఆకాశమును విడిచి ఈ లోకంలో మానవుడిగా జన్మించి సుమారు 2025 సంవత్సరాలైన సందర్భంగా ఈ క్రిస్మస్ వేడుకల్ని మనం ప్రారంభిస్తూ మొదటిగా దేవదేవుని కొనియాడదుము అనేటువంటి పాట ద్వారా ఆ ప్రభుని మనం ఆరాధిస్తూ ఈ యొక్క క్రిస్మస్ వేడుకలను మనం ప్రారంభించుకుందాం. పాటల షీట్లో 12వ పాట దేవదేవుని కొనియాడదుము అనే పాట పాడవలసిందిగా మా ప్రియులను మనం చేస్తూ ఉన్నాం. దేవదేవుని కొనియాడెదము, అవిరత త్రియకుని స్తోత్రింతుము. దేవదేవుని కొనియాడెదము, అవిరత త్రియకుని స్తోత్రింతుము. ఏడుగా దయలుని పొగడెదము, పాప పరిహారము పాడెదము. దేవదేవుని కొనియాడెదము, అవిరత త్రియకుని స్తోత్రింతుము. దూతలు స్తుతించు మహోన్నతుడు, కన్య మరియ యందు జన్మించెను. దూతలు స్తుతించు మహోన్నతుడు, కన్య మరియ యందు జన్మించెను.
వచ్చెను మహిమని చీకటి పోగొట్టి సుఖమయమును దేవదేవుని కొనియాడెదము అవిరత త్రియసుని స్తోత్రింతుము పాప క్షమాపణ తీర్చాను పాటు పడేను దేవగొర్రె పిల్ల పాప క్షమాపణ తీర్చాను పాటు పడేను దేవగొర్రె పిల్ల ఆ మంచి గొర్రెల పోయేడి ప్రాణము ఇచ్చెను దేవుని కొనియాడెదము అవిరత త్రియకుని స్తోత్రింతుము దేవదేవుని కొనియాడెదము అవిరత త్రియకుని స్తోత్రించము పాపములు రక్షించెను క్షమించుటకై పాపము నరులకు భాగ్యమునందించెను దేవదేవుని కొనియాడెదము అవిరత త్రియకుని స్తోత్రింతుము తన స్వరూపమునే దాచెను ఆయనే నా రూపము దాచెను తన స్వరూపమునే దాచెను ఆయనే నా రూపము దాచెను దాసులకు నన్ను రక్షింపు యేసు స్వరూపము దాచెను దేవదేవుని కొనియాడెదము అవిరత త్రియకుని స్తోత్రింతుము దేవదేవుని కొనియాడెదము అవిరత త్రియకుని స్తోత్రింతుము హల్లెలూయా పాడి ఆర్భటింతుము హర్షముతో యేసు చాటెదము హల్లెలూయా పాడి ఆర్భటింతుము హర్షముతో యేసు చాటెదము బాలుడైన తండ్రిని కీర్తింతుము దేవదేవుని కొనియాడెదము అవిరత త్రియకుని స్తోత్రింతుము దేవదేవుని కొనియాడెదము అవిరత త్రియకుని స్తోత్రింతుము దయలుని పొగడెదము పాప పరిహారుని పాడెదము దేవదేవుని కొనియాడెదము అవిరత త్రియకుని స్తోత్రింతుము ఆ దేవదేవుడు ఆకాశమును విడిచి ఈ లోకములో మానవుడిగా జన్మించినందుకు ప్రభువుని ఆరాధించడం జరిగింది. ఇంతకీ ఆ దేవుడు ఈ లోకంలో జన్మించాడు అని అంటే ఆయన లండన్, న్యూయార్క్ లాంటి పట్టణాల్లో జన్మించాడా, లేక అపోలో, యశోద లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్లో జన్మించాడా, ఎక్కడ ఆయన జన్మించి ఉండొచ్చు అనే ప్రశ్న మీ హృదయంలో ఉద్భవిస్తే ఇప్పుడు మా ప్రియులు 11వ పాట శ్రీ యేసుండు జన్మించే రేయిలో అనే పాట పాడుతూ ఉన్నప్పుడు ఆయన ఎక్కడ జన్మించాడో అర్థం చేసుకోవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. 11వ పాట శ్రీ యేసుండు జన్మించే రేయిలో. యేసుండు జన్మించే రేయిలో శ్రీ యేసుండు జన్మించే నేయిలో నేడు పాయక బెత్లెహేమ ఊరిలో నేడు పాయ
యేసుండు జన్మించే రేయిలో నేడు మాయక్క బెత్లెహేమ ఊరిలో నేడు మాయక్క బెత్లెహేమ ఊరిలో పొట్టి పొట్టి గుడ్డలతో చుట్టబాడి పొట్టి పొట్టి గుడ్డలతో చుట్టబాడి యేసుండు జన్మించే రేయిలో శ్రీ యేసుండు జన్మించే రేయిలో నేడు కాయక బెత్లెహేమ ఊరిలో నేడు కాయక బెత్లెహేమ ఊరిలో గొర్రెలల్లో దిగులాబీ గొర్రెలెల్లాను దిగులాబీ దిగుగా దూత చాలంగా రేయిలో శ్రీ యేసుండు జన్మించే రేయిలో నేడు కాయక బెత్లెహేమ ఊరిలో నేడు కాయక బెత్లెహేమ ఊరిలో యేసు పరచేను మనకు రక్షణకు సిద్ధపరచేను శ్రీ యేసుండు జన్మించే రేయిలో శ్రీ యేసుండు జన్మించే రేయిలో నేడు కాయక బెత్లెహేమ ఊరిలో నేడు కాయక బెత్లెహేమ ఊరిలో. అవునా, ఆ దేవదేవుడు లండన్, న్యూయార్క్ లాంటి పట్టణాల్లో జన్మించలేదా? అపోలో, యశోద లాంటి హాస్పిటల్లో జన్మించలేదా? బెత్లెహేమ్ అనే చిన్న ఊరిలో జన్మించాడా? పశువుల పాకలో జన్మించాడా? ఇంతకీ ఆయన ఈ లోకంలోకి ఎందుకు జన్మించాడు? ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అనే ప్రశ్న ఒకవేళ మీ హృదయంలో ఉద్భవిస్తే, ఇప్పుడు మా ప్రియులు 7వ పాట ఉదయించే దివ్య రక్షకుడు అనే పాట పాడుతూ ఉన్నప్పుడు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో అర్థాన్ని గ్రహించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున మహిమ క్రీస్తు ఉదయించెను రక్షణ వెలుగునీయను రక్షణ వెలుగునీయను ఉదయించే దివ్య రక్షకుడు పలుమారు పడుచుండగా దీపంబులేక పరుమారు పడుచుండగా దుఃఖాని నిరాశ యాత్రికులంతా దారి తప్పి ఉండగా దుఃఖాని నిరాశ యాత్రికులంతా దారి తప్పి ఉండగా మార్గదర్శి నడిపించువాడు మార్గదర్శి నడిపించువాడు ప్రభు పాద రక్షకుడు ప్రకాశ వెలుగు ఉదయించే దారలో రక్షకుడు ప్రకాశ వెలుగు ఉదయించే దారలో ఉదయించే దివ్య రక్షకుడు చింతా
జీవపూరిత దివ్య రక్షకుడు ఆకాశతార ఉదయించే రక్షింపను ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున మహిమ క్రీస్తు ఉదయించెను రక్షణ వెలుగునీయను రక్షణ వెలుగునీయను ఉదయించే దివ్య రక్షకుడు పరలోక తండ్రి కరుణించి మనలా పంపేరు క్రీస్తు ప్రభు పరలోక తండ్రి కరుణించి మనలా పంపేరు క్రీస్తు ప్రభు లోకాలకు దృష్టినివ్వ కరుణించే క్రీస్తు ప్రభు క్రీస్తు ప్రభు చీకటి నుండి దైవ వెలుగునకు చీకటి నుండి దైవ వెలుగునకు తెచ్చేను క్రీస్తు ప్రభు సాతాను శృంగారమునాను కంట ఉదయించే రక్షకుడు సాతాను శృంగారమునాను కంట ఉదయించే రక్షకుడు ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున మహిమ క్రీస్తు ఉదయించెను రక్షణ వెలుగునీయను ఉదయించే దివ్య రక్షకుడు ఇటీవల ఐక్యరాజ్య సమితి వారు ఒక నివేదికను తయారు చేశారు. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఏంటి అని అంటే ఎయిడ్సా అంటే కాదు అన్నారు, కరోనా అంటే అది కూడా కాదు. మరి ఏంటి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య అంటే మానవుడు డిప్రెషన్ తోటి ఘోరాంధకార పాపంలో ఉన్నారు, చింతా విచారంతో నిండి ఉన్నారు అని ఒక నివేదికలో తేల్చారు. అందుకే ఆ దేవదేవుడు సుమారు 2025 సంవత్సరాల క్రితం మానవుని యొక్క చింతా విచారం నుంచి తీసివేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నిజంగా ఇది గుడ్ న్యూస్ కదా, ఇది సంతోషం. అయితే ఈ సంతోషం ఎవరికి? ఓన్లీ బెత్లెహేము వాసులకేనా, లేదా పశువుల పాక దగ్గర ఉన్న వారికేనా? ఈ సంతోషం ఎవరికి అనే ప్రశ్న మీ హృదయంలో ఉద్భవిస్తే, ఇప్పుడు మా ప్రియులు 17వ పాట ఇంగ్లీష్ పాట జాయ్ టు ద వరల్డ్ అని పాట పాడుతూ ఉన్నప్పుడు 15వ పాట జాయ్ టు ద వరల్డ్ పాట పాడుతున్నప్పుడు అర్థాన్ని గ్రహించవలసిందిగా మనం చేస్తున్నాం. Joy to the world, the Lord has come. Let earth receive a King. Let every heart prepare Him room. And heaven and nature sing, and heaven and nature sing, and heaven and nature sing. Joy to the world, the Savior reign. Let man their songs employ, while fields and flood, oak hills and plain, repeat the sounding joy, repeat the sounding joy, repeat the sounding joy. He rules the world with truth and grace.
the world with truth and grace, and makes the nation prove the glory of His righteousness, and wonders of His love, and wonders of His love, and wonders of His love. ఈ సంతోషం, ఈ ఆనందం ఒక బెత్లెహేంకే కాదు, ప్రపంచం మొత్తానికి ఉన్నది అని చెప్పినప్పుడు దానిలో మనం కూడా ఉన్నాం. నిజంగా ఇది మనకి సంతోషించదగ్గ విషయం. ఇంత గుడ్ న్యూస్ ఈ క్రిస్మస్ వర్తమానాన్ని మొట్టమొదటిసారిగా ఎవరికి, ఎవరి ద్వారా, ఎలా అందించబడింది అనే ప్రశ్న మీ హృదయంలో ఉద్భవిస్తే, ఇప్పుడు మా ప్రియులు 9వ పాట ఆశ్చర్యకరుడు జన్మించన్ అనే పాట పాడుతూ ఉన్నప్పుడు మొట్టమొదటి క్రిస్మస్ వర్తమానం ఏ విధంగా అందించబడిందో అర్థాన్ని గ్రహించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. చివరిగా 9వ పాట ఆశ్చర్యకరుడు జన్మించన్ అనే పాట పాడవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఆశ్చర్యకరుడు జన్మించెను, అంధకారమును తొలగించెను. ఆశ్చర్యకరుడు జన్మించెను, అంధకారమును తొలగించెను. అంధకారమును తొలగించెను, నా హృదయమును వెలిగించెను. అంధకారమును తొలగించెను, నా హృదయమును వెలిగించెను. Wish you happy Christmas, wish you happy Christmas, wish you happy Christmas, wish you happy Christmas. గొల్లలు రాత్రి వేళలో గొర్రెల మందను కాయుచున్నా, గొల్లలు రాత్రి వేళలో గొర్రెల మందను కాయుచున్నా. దూత తెలిపెను గొర్రెలకు సంతోషకరమైన వార్తను. దూత తెలిపెను గొర్రెలకు సంతోషకరమైన వార్తను. Wish you happy Christmas, wish you happy Christmas, wish you happy Christmas, wish you happy Christmas. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమాయనుచు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమాయనుచు. పరలోక సైన్య సమూహము గొప్ప స్వరముతో కీర్తించిరి. పరలోక సైన్య సమూహము గొప్ప స్వరముతో కీర్తించిరి. Wish you happy Christmas, wish you happy Christmas, wish you happy Christmas, wish you happy Christmas. జ్ఞానులు నక్షత్రమును చూచి యేసుని యొద్దకు చేరుకొని, జ్ఞానులు నక్షత్రమును చూచి యేసుని యొద్దకు చేరుకొని, బంగారు సామ్రాణి బోలము కానుకలను సమర్పించిరి. బంగారు సామ్రాణి బోలము కానుకలను సమర్పించిరి. Wish you happy Christmas, wish you happy Christmas, wish you happy Christmas,
థ్యాంక్ యూ బ్రదర్స్. ఇంతవరకు చక్కని పాటల ద్వారా ప్రభుని మనము గణపరుస్తూ వచ్చాం. ఈ సమయంలో మనము క్రిస్మస్ వర్తమానము వినటానికి ముందు ఇంకా కొన్ని క్షణాల్లో క్రిస్మస్ వర్తమానం వినబోతూ ఉన్నాం. ప్రియమైనటువంటి కాలనీ వాసులారా, మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. త్వరగా మీ పనులు చక్కని పెట్టుకొని ఈ క్రిస్మస్ వర్తమానానికి మీరు వినటానికి రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. క్రిస్మస్ వర్తమానం వినటానికి ముందు పరిశుద్ధమైన గ్రంథం బైబిల్లో నుంచి కొన్ని గాస్పెల్ వర్సెస్ చదవటానికి మన మధ్యకు తెలుగు చదవటానికి బ్రదర్ నానిబాబు, ఇంగ్లీష్ బ్రదర్ స్టీఫెన్, హిందీ బ్రదర్ రాహుల్, వీళ్ళు ముగ్గురు వచ్చి హిందీ బ్రదర్ రాహుల్ వీళ్ళు వచ్చి చదవలసిందిగా మనం చేస్తున్నాం. బ్రదర్ నానిబాబు ఎన్. ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధముగా సెలవిస్తున్నాడు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధముగా సెలవిస్తున్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించును. The loving Savior, Lord Jesus Christ, invites you. The Holy Bible says, the Lord Jesus Christ says, for God so loved the world that he gave his only begotten Son, that whosoever believeth in him should not perish but have everlasting life. क्योंकि परमेश्वर ने जगत से ऐसा प्रेम रखा कि उसने अपना एकलौता पुत्र दे दिया, ताकि जो कोई उस पर विश्वास करे वो नाश ना हो परंतु अनंत जीवन पाए. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. Come unto me, all ye that labor and are heavy laden, and I will give you rest. हे सब परिश्रम करने वालों और बोझ से दबे हुए लोगों, मेरे पास आओ, मैं तुम्हें विश्राम दूंगा. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. For all have sinned and come short of glory of God. इसीलिए कि सब ने पाप किया है और परमेश्वर की महिमा से रहित है. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. This is faithful saying and worthy of all acceptation, that Jesus Christ came into the world to save sinners. ये बात सच और हर प्रकार से मानने के योग्य है कि मसीह यीशु पापियों को उद्धार करने के लिए जगत में आए. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. Jesus saith unto him, I am the way, the truth, and the life. No man cometh unto the Father but by me. यीशु ने कहा, मार्ग और सत्य और जीवन में ही हूँ, बिना मेरे द्वारा कोई पिता के पास नहीं पहुँच सकता. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. For the wages of sin is death, but the gift of God is eternal life through Jesus Christ our Lord. क्योंकि पाप की मंजूरी तो मृत्यु है, परंतु परमेश्वर की वरदान हमारे प्रभु मसीह यीशु में अनंत जीवन है. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. The blood of Jesus Christ, his Son, cleanseth us from all sins. प्रभु यीशु का लहू हमें सब पापों से शुद्ध करता है. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. If we confess our sin, he is faithful and just to forgive us our sins and to cleanse us from all unrighteousness.
यदि हम अपने पापों को मान ले तो वह हमारे पापों के क्षमा करने और हमें सब अधर्म से शुद्ध करने में विश्वयोग्य और धर्मी है। ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురు. Believe on the Lord Jesus Christ, and thou shalt be saved and thy house. प्रभु यीशु मसीह पर विश्वास करे तो तू और तेरा घराना उद्धार पाएगा। థ్యాంక్ యూ బ్రదర్స్. ఈ సమయంలో మనము క్రిస్మస్ వర్తమానం కొన్ని క్షణాల్లో వినబోతూ ఉన్నాం. దయచేసి మరలా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నాం. త్వరగా ఈ యొక్క టెంట్ దగ్గరికి వచ్చినట్టయితే మీరు క్రిస్మస్ వర్తమానం వినడానికి అవకాశం ఉంటుంది. మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. క్రిస్మస్ వర్తమానము వినడానికి ముందు క్రిస్మస్ మెసేజ్ కోసం బ్రదర్ తిక్కన్న వచ్చి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. క్రిస్మస్ వర్తమానం కోసం బ్రదర్ తిక్కన్న గారు వచ్చి ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రేమ నమ్మకం గల పరలోక తండ్రి ప్రభానైనా ఈ యొక్క సాయంకాలం సమయంలో ప్రభా నీ పరిశుద్ధ పాన కొందాలని తండ్రి ప్రభా, మరి ప్రభా నీ యొక్క తండ్రి ప్రభా జన్మదినం తండ్రి ప్రభా వీరి కొరకు దగ్గర గలిలో ఈ యొక్క బస్తీలో తండ్రి ప్రభా మేము తండ్రి ప్రభా నా తండ్రి ప్రభా మరి సందర్భించి తండ్రి దేవుని మాటలు తెలియజెప్పడానికి నీ కృప మాకు దయచేసినందుకే మేము ప్రార్థిస్తాం తండ్రి ప్రభా. ఇటు కృప అనేకులకు దయచేసి ప్రభా మరి ఆశ్చర్యకరంగాను దేవుని సొత్తుగా, దేవుని బిడ్డలుగా, దేవుని మనసులుగా వారు జీవించలాగానే నీ కృప దయచే ప్రభా నీకు స్తోత్రం తండ్రి ప్రభా. మరి యొక్క డిసెంబర్ నెల తండ్రి ప్రభా మరి తండ్రి ప్రభా ఫస్ట్ నుండి మొదలుకొని తండ్రి ప్రభా 24 వరకు 26 వరకు తండ్రి ప్రభా ఇలాంటి సందర్భంగా తండ్రి ప్రభా మరి వాక్యం తెలియపరుస్తుండగా అనేకులు తండ్రి ప్రభా రక్షణ పొంది నీ మారు మనసు పొంది నీ యొక్క ఆధీనంలో ప్రభా ఆ బిడ్డలు జీవించలాగన నీ కృప దయచేయమని మేము ప్రార్థిస్తాం తండ్రి ప్రభా. ఇలాంటి సందర్భంగా నా తండ్రి మా బిడ్డలను తండ్రి ప్రభా మేము తండ్రి ప్రభా కష్టపడకుండా అలసిపోకుండా తండ్రి ప్రభా దేవుని సువార్త చెప్పడానికి నీ కృప దయచేయమని మేము ప్రార్థిస్తాం తండ్రి ప్రభా. ఈనాటి మేలులు మేము పొందలాగానే నీ కృప దయచేయి. ఎవరైనా తండ్రి ప్రభా పేరున ముట్టము, స్వస్థపరచము, బలహీనులను బలపరచము, ఇలాంటి వాక్యానికి ప్రభా అనేకులు తండ్రి ప్రభా కొత్త నూతన బలం పొంది అనేకులు తండ్రి ప్రభా సువార్త అందించడానికి నీ కృప దయచేయమని మేము ప్రార్థిస్తాం ప్రభా. యవనస్తులేం ప్రభా, పెద్దవారేం ప్రభా అనేకులు తండ్రి ప్రభా ఈ యొక్క తండ్రి డిసెంబర్ నెలంతా ప్రభా తండ్రి ప్రభా అనేకులు సువార్త ద్వారా ప్రభా ఆశ్చర్యకరంగా తండ్రి ప్రభా బలం పొంది సువార్త ప్రకటించడానికి నీ కృప దయచేయమని మేము ప్రార్థిస్తాం ప్రభా. ఇలాంటి ప్రభా మరి రాధ నరసింహ కాలనీలో తండ్రి ప్రభా ఈ గల్లీలో తండ్రి ప్రభా మరి బస్తీలో తండ్రి ప్రభా ఎవరి ద్వారా ప్రభా మేము సువార్త ప్రకటించబడుతుందో ప్రభా వారి వీళ్ళను దీవించము, వారి మనసులను దీవించు, వారి తండ్రి ప్రభా వారి కష్టాల్లో, వారి బాధలో, వారి దుఃఖంలో, వారి సంసారంలో ప్రభా నీవు సాలినంత దేవుడు ఉండి ప్రభా నీకు స్తోత్రం తండ్రి ప్రభా. ఎవరు తండ్రి ప్రభా మరి పెడసేవ పెట్టకుండా ప్రభా అనేకులు తండ్రి ప్రభా చెవున పెట్టి మాట విని ఆలోచించి తండ్రి ప్రభా ఇది నా కొరకే చెప్పబడుతుంది కదా ప్రభా, నా కొరకే చెప్పబడుతుంది ప్రభా అనేకులు ఆలోచించారు ప్రభా. వారి జీవితాల్లో ప్రభా ఇన్న వాక్యం ప్రభా 100 అంతలుగాను 60 అంతలుగాను 30 అంతలుగాను ప్రభా ఫలించలాగానే నీ కృప దయచేయమని మా ప్రభు మా తండ్రి మా కొరకై తిరిగినని పరిశుద్ధ నామమున ప్రార్థన చేసుకుంటున్నా తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అన్న. సమయంలో మనము క్రిస్మస్ వర్తమానం వినబోతూ ఉన్నాం. క్రిస్మస్ వర్తమానానికి సంబంధించినటువంటి బైబిల్ రీడింగ్ కార్యక్రమం ఉంటుంది. సమయంలో తెలుగు బ్రదర్ నానిబాబు, ఇంగ్లీష్ బ్రదర్ ఐజక్, హిందీ బ్రదర్ స్టీఫెన్ మీరు ముగ్గురు వచ్చి బైబిల్ రీడింగ్ చదవవలసిందిగా మనం చేస్తున్నాను. బ్రదర్ నానిబాబు తెలుగు, బ్రదర్ ఐజక్ ఇంగ్లీష్, బ్రదర్ స్టీఫెన్ హిందీ. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. ఒకే వచనం చదవండి. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం, తెలుగు, ఇంగ్లీష్, హిందీ.
లూకాసు వార్త 19:10. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. For the Son of Man he is come to seek and to save that which is lost. लूका रचित सुसमाचार 19 अध्याय उसका 10 पद, क्योंकि मनुष्य का पुत्र खोए हुए को ढूंढने उनको बचाने के लिए आया है. క్రిస్మస్ అంటే क्रिसमस का मतलब क्या होता है? సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు ఈ లోకంలో మానవుడిగా జన్మించిన దాన్ని క్రిస్మస్గా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. और सारी सृष्टि को बनाने वाला परमेश्वर, जिसकी हम पर्व, जिसे हम त्योहार भी कह सकते हैं, उसी को ही मनाया जाना और उसी को ही हम क्रिसमस कहते हैं. చాలా మందికి ఒక ప్రశ్న వారి హృదయాల్లో మొదలుతూ ఉంటుంది. और हर एक मनुष्य के अंदर एक प्रश्न उत्पन्न होती है और उत्पन्न होने के बाद वो प्रश्न उनके अंदर कटकती है. అసలు దేవుడు మానవుడిగా ఈ లోకంలో ఎందుకు జన్మించాలి? और सच बात तो है, परमेश्वर होते हुए जिसे हम खुदा कहते हैं, मनुष्य बनकर इस संसार में जन्म लेना क्या जरूरत पड़ी थी? మానవుడు టెక్నాలజీగా సైన్స్ పరంగా ఎంతో డెవలప్ అవుతున్న ఈ దినాల్లో దేవుడిని గురించిన ఆలోచన కరెక్టేనా? और जब मनुष्य इतनी तरक्की पा रहा है टेक्नोलॉजी विषय, साइंस के विषय में कितना तरक्की पा रहा है, मनुष्य परमेश्वर की आवश्यकता पड़ती है क्या? సుమారు 2025 సంవత్సరాల క్రితం దేవుడు మానవుడిగా జన్మిస్తే ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఎందుకు ఆయన జన్మదినాన్ని జరుపుకుంటూ ఉన్నారు? अगर आप सोच सकते हैं कि 2025 वर्ष पूर्व प्रभु यीशु मसीह का संसार में जन्म हुआ है और होने के बाद इतने वर्ष भी उसका पर्व क्यों मानते हैं लोग? ఇలాంటి ప్రశ్నలు మీ హృదయంలో ఒకవేళ ఉండి ఉన్నట్లయితే हो सकता है कि इस प्रकार का प्रश्न आपके हृदय के अंदर कटकता हो. ఈ సాయంకాల సమయంలో ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. और इस संध्या के समय में चाहता हूं प्रश्न का प्रति उत्तर आपको दूं. ఇందాక మా ప్రియులు చదివినటువంటి లేఖన భాగంలో और अभी तक हमारा जो प्रियो ने परमेश्वर का वचन उठाकर पढ़ा था, లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో लूका रचित सुसमाचार 19 अध्याय उसका 10 पद में लिखवाया गया है. ఆయన ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని చదవటం జరిగింది. और वहां पर इस तरह से लिखवाया गया है और पढ़वाया भी गया है कि प्रभु यीशु मसीह संसार में क्यों आया है. దేవుడు ఈ లోకంలో మానవుడిగా ఎందుకు జన్మించాడు అనే విషయాన్ని అక్కడ వ్రాయబడింది. और वहां पर इस तरह से लिखवाया गया है, ईश्वर जिसे हम परमेश्वर खुदा कहते हैं, वो इस संसार में जन्म क्यों लेना पड़ा, उसे क्या आवश्यकता पड़ी थी उसे. ఆ వచనములో 3 పదాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. और उस पद के अंदर हम 3 ऐसे शब्द जो दिखाई पड़ती है. ఒకటి నశించుట, और एक तो जो नाश हो जाता है, 2 వెదుకుట, और दूसरा ढूंढना, 3 రక్షించుట. और तीसरा बचाना, जिसे हम उद्धार भी कह सकते हैं. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే और संसार में वो आया क्यों है? నశించిన వారిని और जिसका नाश हो जा रहा था, వెదకి రక్షించుటకు. और उसको ढूंढ कर उनको बचाने के लिए. క్రిస్మస్ అంటే और क्रिसमस का मतलब, ఈ 3 పదాలకు అర్థం తెలియటమే. और ये 3 शब्दों का मतलब पता होना ही. నశించుట, और नाश हो जाना, వెతుకుట, ढूंढना రక్షించుట. और बचाना. వెతుకుట అనే పదాన్ని మొదటిగా మనం చూద్దాం. सबसे पहले हम देखने की कोशिश करेंगे कि ढूंढना का शब्द,
ప్రతి మానవుని దైనందిక జీవితంలో వెతుకుట అనేది సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం. हर एक मनुष्य के अंदर ये जो ढूंढने की शब्द आती है, हर प्रकार मनुष्य भिन्न भिन्न प्रकार की ढूंढ करता है. చిన్న పిల్లవాడికి హోంవర్క్ ఇస్తే వాడు ఇంటికి వెళ్ళి సర్చ్ అని కొట్టి గూగుల్ తల్లి ద్వారా వెతకటం ప్రారంభిస్తాడు. और जब छोटे बालक को स्कूल की तरफ से होमवर्क दिया जाता है तो वहां पर सर्च मारकर उस अपना प्रश्न का उत्तर ढूंढने की कोशिश करता है. అలాగే పెద్దవాడైన తర్వాత కూడా ప్రాజెక్ట్ వర్క్ లో గూగుల్లోకి వెళ్ళి సర్చ్ సర్చ్ అని కొడుతూ వెతుకుతూనే और ఉంటాడు. इसके बाद वो बड़ा होने के बाद प्रोजेक्ट वर्क के बारे में गूगल में जाकर और सर्च करता है. కాబట్టి వెతుకుట అనే పదం మనకి కొత్త ఏం కాదు. और जब ये ढूंढने की बात आती है, ये शब्द जो हमारे लिए कोई नयापन नहीं है. అసలు వెతుకుట అంటే और सच बात तो है कि ये ढूंढने का मतलब क्या है. ఏదైనా తెలియదాన్ని తెలుసుకోవటం और जो चीज हमें नहीं पता उसे हमें पता करना. లేదా పోగొట్టుకున్న దాన్ని సంపాదించుకోవటం. और जो कुछ भी हमने खो दिया उसे वापस हम पाना. మానవుడు ఏం పోగొట్టుకున్నాడు? और मनुष्य होते हुए उसने क्या खोया है. మానవుడు దేనికోసం और వెతుకులాడుతున్నాడు? मनुष्य किसके लिए ढूंढता है. మానవుడు సాధారణంగా ఒక దాని కోసం వెతుకుతున్నాడని ప్రపంచ నివేదికలు తెలియజేస్తా ఉన్నాయి. और विश्व भर की इस प्रकार की निवेदन हमें यह बतलाने की कोशिश करती है, मनुष्य एक चीज को ढूंढने की कोशिश करता है. మానవుడు సంతోషం సమాధానం సంతృప్తి కోసం వెతుకుతా ఉన్నాడు. और मनुष्य संतुष्टि के लिए ढूंढता है, आनंद के लिए ढूंढता है, चैन के लिए ढूंढता है. అయితే మానవుడు అనుకుంటా ఉన్నాడు, और मनुष्य अपने मन में सोचने लगा, ఈ సంతోషం సమాధానం సంతృప్తి అనేది ఎక్కడ దొరుకుతుంది అంటే और वो सोचने लगा ये संतुष्टि, ये आनंद, वो ये चैन मनुष्य को कहां पर मिलती है. చాలా మంది డబ్బులో దొరుకుతుంది అనుకుంటారు. और सब लोगों का कहना यह है कि रुपया में, जिसे हम पैसा कहते हैं, उसके अंदर मिलता होगा. ఇంకొంతమంది అనుకుంటారు అధికారం ఉంటే సంతృప్తిగా ఉండొచ్చు और అనుకుంటారు. कुछ लोग सोचते हैं कि हमारे पास अधिकार होने से हमें संतुष्टि मिलती है. ఇంకొంతమంది అనుకుంటారు పేరు ప్రతిష్టలు ప్రఖ్యాతి ఉంటే చాలా సంతోషంగా హ్యాపీగా ఉండొచ్చు और कुछ అనుకుంటారు. लोग समझते हैं कि हम आनंद के साथ इस तरह से रह सकते हैं, शायद हमारा नाम और ये शौकत हो जाएगी तो. అయితే వాస్తవంగా ఈ మూడు కరెక్ట్ కాదు. और सच बात तो है, ये तीन चीज ठीक नहीं है और सही भी नहीं है. దానికి సంబంధించి కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. और उसके स्वरूप में कुछ उदाहरण बताना चाहता हूं. ప్రపంచంలో అత్యంత ధనవంతుడైనటువంటి బిల్ గేట్స్ ని ఒక రోజు ఈ విధంగా అడిగారు. और विश्व भर में सबसे बड़े धनवान था जिसका नाम बिल गेट था, उसके सामने प्रश्न करके पूछा था, సార్ ప్రపంచంలో మీరు అత్యంత ధనవంతులు కదా, ఆర్ యు హ్యాపీ, మీరు తృప్తిగా ఉన్నారా అని అడిగారు. और जब उस बिल गेट से पूछा गया था, माशे आप विश्व भर के धनवान के श्रेणी में आते हो, क्या आप सच में आनंदित हो. అయితే బిల్ గేట్స్ ఈ విధంగా సమాధానం చెప్తూ వచ్చాడు. और इसके बाद बिल गेट ने प्रत्युत्तर में जवाब दिया. उसने ఈ ప్రపంచంలో నాకు వద్దు వద్దు అంటే వచ్చేది డబ్బు, కావాలి కావాలంటే రానిది సంతృప్తి और అన్నాడు. वो कहने लगा कि जो चीज मुझे नहीं चाहिए वही मेरे पीछा पीछा करके आती है, वो रुपया जिसके पीछे मैं भागता हूं, जो संतुष्टि यानी कि जो इत्मीनान, वो मेरे पीछे नहीं आता है. అంటే మానవుడికి డబ్బు ద్వారా సంతృప్తి సమాధానం రాదు. और मनुष्य को रुपया की वजह से ना संतुष्टि मिलती है, ना आनंद मिलती है, ना चैन मिलती है. రెండవది అధికారం. और दूसरी बात अधिकार. అధికారం ద్వారా సంతృప్తి సమాధానం వస్తుందని మానవుడు భావిస్తూ और ఉన్నాడు. मनुष्य का कहना यह है कि अधिकार के वजह से मनुष्य को संतुष्टि मिलती है, आनंद मिलती है, चैन मिलती है. ఒక వ్యక్తి ఈ విధంగా అనుకున్నాడు, और एक व्यक्ति ने इस तरह से मन ही मन में सोचने लगा నేను था, అధికారాన్ని సంపాదించాలనుకున్నాడు. और वो सोचने लगा कि मैं अधिकार प्राप्त करना चाहता हूं. అధికారం సంపాదించడం కోసం బయలుదేరాడు. और वो अधिकार प्राप्त करने के लिए बाहर निकल गया था. वो అతను సంపాదించుకోగలుగున్న అధికారం ఏంటంటే ఎమ్మెల్యే కాదు. और वो अधिकार पाने के लिए बाहर गया था. वो कौन सी ऐसी चीज थी, पता है कि वो एमएलए के लिए नहीं गया था. మినిస్టర్ పదవి అంత కాదు. और इससे भी बढ़कर वो मिनिस्टर पदवी के लिए भी नहीं गया था. ముఖ్యమంత్రి పదవి అంతకన్నా और కాదు. इससे भी बढ़कर वो मुख्यमंत्री बनने के लिए तो बिल्कुल नहीं गया था. దేశానికి ప్రధానమంత్రి కావటం और అంతకన్నా కాదు. देश के लिए प्रधानमंत्री बनने के लिए तो बिल्कुल नहीं गया था. మరి वो ఏమి సాధించాలనుకున్నాడు అనంటే और वो क्या हासिल करने के लिए गया था. वो ప్రపంచాన్ని జయించాలనుకున్నాడు. और उसने सोचा कि पूरा विश्व में मैं जयवंत हो जाऊं. ప్రపంచం జయించడానికి బయలుదేరాడు. और पूरा विश्व में अपने आप को काबू करने के लिए गया था. అలాగే
జయించాడు. और अंत में सारे राज्य पर जयवंत हो गया था वो, ఆయనకు ఒక టైటిల్ కూడా ఇచ్చారు. और उसको एक खूबी दी गई थी ప్రపంచ విజేత అన్నారు. और उसे विश्व भर का विजेता कहा गया है. ఇప్పటికి ఆయన ఎవరో మీకు తెలిసే और ఉంటుంది. अब तक आपको समझ में आया हो कि हम किसके बारे में बतलाते हैं. ఆయన పేరు అలెగ్జాండర్. और उसी का नाम अलेक्जेंडर, जिसे हम सिकंदर भी कहते हैं. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ और जो अलेक्जेंडर था पूरा विश्व भर में उसने जीत प्राप्त किया है. భారతదేశాన్ని కూడా ఓడించి और भारत देश में जब आया था, भारत देश में भी उसने हरा के सिकंदर ने. తిరిగి వెళ్తూ వెళ్తూ और जब वो लौट कर जा रहा था ప్రపంచ విజేత और विश्व भर का विजय था, ఒక చిన్న దోమ కురిసి మలేరియాతో చనిపోయాడు. और एक छोटी सी मच्छर ने उसे काटा और उसके बाद मलेरिया आया. उस बीमार की वजह से वो मर गया. ప్రపంచ విజేత और विश्व भर का विजेता बता वो, దోమ కాటుకు చనిపోయాడు. और मच्छर की काट के वजह से मर गया है वो. చనిపోతున్నప్పుడు और जब उसकी मृत्यु हो रही थी, मर जा रहा था, తన స్నేహితుడు ఫిలిప్ ని పిలిచాడు. और उसने अपने मित्र जिसे फिलिप कहा जाता उसे बुलाया अपने निकट. ఫిలిప్, और वो कहने लगा, फिलिप, నేను ప్రపంచాన్ని జయించాను, और मैंने विश्व भर को जीत लिया है, కానీ నేను తృప్తిగా और मैं వెళ్ళలేకపోతున్నాను. संतुष्टि के साथ, जिसे हम तसल्ली कहते, तसल्ली नहीं पाया मैंने. ఈ విషయం ప్రపంచానికి తెలియాలి. और ये बात पूरा विश्व भर को आप बताना होगा आपको. అందుకే నా రెండు చేతులు బయట और పెట్టి इसीलिए मैं अपना दोनों हाथ बाहर रखकर, సమాధి కార్యక్రమం చేయమన్నాడు. और वो कहने लगा कि मुझे कब्र में दफना दिया जाए इस तरह से. దీనిని బట్టి మనకి ఏం और అర్థమవుతుందంటే इन सब से हमें क्या पता चलता है. మానవుడు అధికారం ద్వారా కూడా సంతృప్తిని పొందలేడు. और मनुष्य अधिकार के वजह से भी संतुष्टि, जिसे हम तसल्ली कहते, नहीं पाता है. మూడవది చూస్తే और तीसरी जब हम देखेंगे तो పేరు ప్రతిష్ఠితులు, और नाम और इस प्रकार की शौकत, కీర్తి ప్రతిష్టలు, और नाम और शौकत, అందరూ పొగుడుతూ ఉన్నప్పుడు, और सब लोग उसकी जब बड़ाई करते हैं, అందరూ మెచ్చుకుంటూ और ఉన్నప్పుడు सब उसकी सराहना करते हैं, సంతోషం పొందొచ్చు అనుకున్నాడు. और वो सोचता होगा कि आनंद प्राप्त कर सकता हूं इन सब चीजों से. భారతదేశానికి ఒక కళ ఉండేది. और भारत देश के लिए एक चीज था, ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ వ్యక్తిగత ఈవెంట్ లో సాధించాలని. और उसकी आशा यह थी कि ओलंपिक में एक सोने का सिक्का प्राप्त करे. మొట్టమొదటిసారిగా और सबसे पहला వ్యక్తిగత ఈవెంట్స్ లో और व्यक्तिगत रूप से जो इवेंट में उन्होंने అభినవ్ బింద్రా अभिनव बिंदा, గోల్డ్ మెడల్ సాధించాడు. और उसने सोने का सिक्का प्राप्त किया. అభినవ్ బింద్రా గోల్డ్ మెడల్ సాధించి ఇండియాకు వచ్చినప్పుడు और अभिनव बिंद्रा ने जब उसने प्राप्त करके भारत देश में जब आई थी वो, అందరూ ఆయన్ని ఘన స్వాగతం పలుకుతూ और सब लोग उसकी आदरणीय के साथ स्वागत कर रहे थे. ఎయిర్పోర్ట్ లో ఈ విధంగా ఆయన అడిగారు, और हवाई अड्डा में उससे इस तरह से पूछने लगे थे, సార్ माशे, ఎవరు సాధించలేని గొప్ప ఘనత మీరు సాధించారు. और कोई इतनी बड़ी इमारत आपने नहीं प्राप्त किया, आपने किस तरह से प्राप्त किया है. భారతదేశం అంతా నీ పేరు మారుమోగుతా ఉంది. और पूरा भारत देश में आपका नाम गूंज रहा है. నీవు సంతోషంగా ఉన్నావా? क्या तुम आनंद के साथ हो? ఆయనకి ఏమని చెప్పాడు అనంటే, और उसके बाद में उसने क्या जवाब दिया पता है? ఒలింపిక్స్ గెలిచాను, और ओलंपिक तो मैंने जीत लिया है, జీవితంలో ఓడాను. पर अपने जीवन में मैं हार चुका हूँ. ఒలింపిక్స్ గెలిచాను, और ओलंपिक तो मैं जीत गया हूँ, జీవితంలో ఓడాను. और जीवन में मैं हार चुका हूँ. అంటే మనకి ఏం అర్థమవుతా ఉంది? और इनसे हमें क्या पता चलता है? మానవుడికి और मनुष्य के लिए కీర్తి ప్రతిష్టలు కూడా సంతృప్తిని और ఇవ్వలేవు. नाम और शौकत, जितनी चीजें वे सारे इंसान को संतुष्टि, जिसे तसल्ली कहते, वो दे नहीं सकती है. మానవుడు సంతృప్తిని వెతకటం ప్రారంభించాడు. और मनुष्य संतुष्टि के लिए ढूंढने के लिए आरंभ कर चुका ఈ था. సంతోషం సమాధానం ఎక్కడ దొరుకుతుందని మానవుడు వెతుకుతూ దేవుడి దగ్గర చేరుకోవాలనుకున్నాడు. और मनुष्य ये सारी प्रकार की शांति इत्मीनान ढूंढता आखिरकार, जिसे हम खुदा कहते, ईश्वर के निकट कर जा पहुंचा. మానవుడి హృదయంలో సంతోషం సమాధానం ఉండాలంటే అది దేవుని దగ్గర వెళ్తేనే దొరుకుతుందని అనుకున్నాడు. और उसने सोचा अगर मनुष्य के अंदर शांति इत्मीनान छेन पाएंगे तो वो ईश्वर के पास, जिसे हम खुदा कहते, उसके पास ही मिलेगा. మానవుడు దేవుని వెతికే ప్రయత్నంలో వచ్చినదే మతం. और मनुष्य जब ईश्वर को ढूंढ रहा था, तभी एक चीज प्रकट हुआ, जिसे हम मजहब कहते हैं. మతం అంటే అభిప్రాయం. और मजहब का मतलब होता है, धर्म का मतलब होता है अभिप्राय होता है. రకరకాల మతాలు ఉన్నాయి. और भिन्न भिन्न प्रकार के इस प्रकार के धर्म है, जिसे हम इस प्रकार के मजहब भी कहते हैं. వారి అభిప్రాయాల ప్రకారం और उनके अभिप्राय के अनुसार మానవుడు తృప్తిగా ఉండాలి అంటే దేవునికి చేరుకోవాలి. अगर मनुष्य संतुष्टि के साथ रहना है तो
तो ईश्वर तक जाना पड़ेगा उसको। మానవుడు దేవుని వెతుకులాటం ప్రారంభించాడు. और मनुष्य ने ईश्वर को ढूंढना आरंभ कर चुका था। వెతుకుతూ 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 ఉన్నాడు. और కానీ जब वो ढूंढता ढूंढता ईश्वर के पास, మానవుడు దేవుణ్ణి కనుగొనలేకపోయాడు. और अंत में ईश्वर को ढूंढ नहीं पाया था। ఎందుకు? क्यों ऐसा हुआ था मनुष्य के మీకు ఒక साथ? ఉదాహరణ చెప్తాను. और मैं आपको एक उदाहरण बताना चाहता हूँ। మానవుడు పరిమితుడు, और मनुष्य के साथ जो है एक सीमित में रह जाता है, దేవుడు అనంతుడు. और परमेश्वर जो है असीमित है। పరిమితుడైనటువంటి మానవుడు అనంతుడైన దేవుణ్ణి చేరుకోలేడు. और सीमित जो मनुष्य है असीमित परमेश्वर के निकट नहीं जा सकता। మీకు ఉదాహరణకి मैं आपको उदाहरण स्वरूप, మ్యాథమెటిక్స్ తెలిసిన వాళ్ళకి और जो गणित जानते हैं ఈ విషయం తెలుసు. और ये बात जानते हुए लोग, పరిమితానికి అనంతానికి మధ్య గ్యాప్ ఎప్పుడు కూడా అపరిమితమే. और जो ये सीमित असीमित के बीच में सदा बनी रहती है, जो बीच की खाई। పరిమితమైన మానవుడు అనంతుడైన దేవుని ఎప్పుడు కూడా చేరుకోలేడు. और जो सीमित मनुष्य असीमित परमेश्वर को कभी उसके निकट नहीं जा सकता है। మరి మానవుడికి సంతృప్తి ఎలా వస్తుంది? और मनुष्य को संतुष्टि किस प्रकार से मिलेगी भला? మరి మానవుడు దేవుని ఎలా చేరుకోగలడు? और अंत में मनुष्य परमेश्वर के पास कैसे जाएगा? మానవుడు దేవుని వెతుకుతానే ఉన్నాడు. और मनुष्य परमेश्वर को ढूंढता ही रह रहा था, కానీ ఆయన చేరుకోలేడు. और अंत में परमेश्वर के निकट नहीं जा पा रहा మరి था। దీనికి పరిష్కారం ఏంటి? और इसका परिणाम क्या हो सकता है? మీకు ఒక ఉదాహరణ చెప్తాను. मैं आपको एक उदाहरण बताना चाहता ఒక हूँ। కొండ మీద ఒక డాడీ పని చేసుకుంటా ఉన్నాడు. और एक पहाड़ पर एक पिता काम कर रहा था, కొండ కింద ఒక పిల్లవాడు ఆడుకుంటా और ఉన్నాడు. पहाड़ के नीचे एक छोटा सा बालक खेल रहा था। ఆడుకోవటం అయిపోయిన తర్వాత డాడీ దగ్గరికి और వెళ్ళాలనుకున్నాడు. उसने सोचा कि मैं खेलने के बाद मैं अपने पिता से मिलने के लिए पहाड़ पर चढ़ूंगा। వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళటానికి బండ మీదకి వెళ్తా ఉన్నాడు, జారి కింద పడతా और वो ఉన్నాడు. अपने पिता के पास जाने के लिए कोशिश कर रहा था, पर पहाड़ इतनी ऊंची थी वो फिसल फिसल के नीचे आ जा रहा था। మరలా ప్రయత్నం చేస్తున్నాడు, జారి పడతా और ఉన్నాడు. फिर बारंबार वो कोशिश कर रहा था, कोशिश करने पर भी फिसल फिसल के नीचे आ रहा था। ప్రయత్నం చేసి 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 అలిసిపోయి కూర్చొని డాడీ కళ్ళు చూసి ఇలా చేతులెత్తాడు. और वो कोशिश करता गया, करता गया, अंत में लाचार होकर अपनी पिता की तरफ निहारने लगा और अपनी हाथ बढ़ा कर कहने लगा। ఇప్పుడు మీరు చెప్పండి, और अब आप बताइए, వీళ్ళిద్దరు కలుసుకోవడానికి ఏమైనా మార్గం ఉందా? क्या ये दोनों को मिलने के लिए कोई और सुझाव है और कोई चारा है? ఈ పిల్లవాడు తండ్రి చేరుకోలేడు. और ये छोटा सा बालक पिता तक तो नहीं पहुंच सकता, కానీ और हो सकता है क्या తండ్రి కిందకి రాగలడు. और पिता नीचे आ सकता है? తండ్రి కొండ దిగి తన కుమారుడి దగ్గరికి వచ్చాడు. और वो पहाड़ उतर के बालक के पास, अपने बेटे के पास आया पिता। అదే క్రిస్మస్. और उसी को ही क्रिसमस कहा जाता है। మానవుడు దేవుణ్ణి చేరుకోవాలని ప్రయత్నం చేస్తా और ఉన్నాడు. मनुष्य परमेश्वर के पास जाने की कोशिश करता है, అపరిమితమైన మానవుడు దేవుని కనుగొనలేడు. और असीमित से भरा हुआ मनुष्य जो परमेश्वर के पास नहीं जा सकता। మానవుడు దేవుడి దగ్గర చేరటం అసాధ్యం. और मनुष्य परमेश्वर के पास जाना इनके लिए बहुत ही नामुमकिन है। కానీ तो దేవుడే మానవుని వెతుక్కుంటూ ఈ లోకంలో మానవుడిగా జన్మించాడు. और ईश्वर ही जिसे हम खुदा कहते वो ढूंढ कर मनुष्य के लिए धरती पर आया, దాన్నే మనం క్రిస్మస్ और అంటాం. उसी को ही हम क्रिसमस कहते हैं। నేను 3 మాటలు చెప్తానని చెప్పాను. और मैंने आपसे कहा था कि मैं 3 बातें बताऊंगा। మొదటి వెతుకుట, और सबसे पहले ढूंढना, 2 నశించుట, और दूसरा नाश हो जाना, 3 రక్షించుట. और तीसरा बचाना। వెతుకుట అనే దానిలో और जब ढूंढने की बात आती है, దేవుడే మానవుని వెతుక్కుంటూ ఈ లోకంలో జన్మించాడు. और ईश्वर ही मनुष्य को ढूंढते ढूंढते संसार में यानी कि धरती पर जन्म लिया उसने। ఎలా వచ్చాడు అనంటే వెతుక్కుంటూ వచ్చాడు. और वो कैसे आया था? ढूंढते आया था। మరి ఎవరి కోసం వచ్చాడు? और वो किसके लिए आया था? నశించిన దానిని అంటే और नाश हो जा रहा था उसके लिए। నశించిన వారు అని అర్థం. और नाश हुआ जा रहा था, इसका मतलब होता है जो नाश की तरफ चले जा रहे थे। నశించిన వారి కోసం వచ్చాడు. और नाश हो जा रहा था उनके लिए आया था। సాధారణంగా ఈ మాట అంటే మన కోపం और వస్తుంది. साधारण रूप से जब ये बात हम सुनते हैं तो हमें बहुत ही क्रोध आता है। నువ్వు నాశనం అయిపోతావు అంటే కోపం వస్తుంది. अगर जब हम किसी को कहते हैं कि तुम्हारा नाश हो जाए, నువ్వు నాశనమై కాళ్ళలో చేతిలో విరిగిపోని తిడితే కోపం వస్తుంది. और जब कभी हम किसी को कोसते हैं कि तुम्हारा नाश हो जाए, तुम्हारा हाथ पैर टूट जाए, तो हमें क्रोध आता है। కానీ బైబిల్ గ్రంథం చెప్తా ఉంది, पर बाइबल हमें क्या कहती है? మానవుడికి ఒక రోగం ఉంది. और मनुष्य के अंदर एक बीमारी है।
మానవుడికి వచ్చినటువంటి ఈ నాశనం కంటికో కాలుకో చెవికో కాదు. और मनुष्य के साथ जो बीमारी आती है ना आंख के लिए आती है ना पैरों के लिए आती है, कान के लिए आती है। నడినెత్తి నుండి అరికాల వరకు రోగం ఉందని బైబిల్ చెప్తా ఉంది. बाइबल हमें यह बतलाती है सिर से लेकर पैरों तक बीमार है मनुष्य। ఈ మాటలు వింటున్నప్పుడు మీకు ఆశ్చర్యం और కలిగించవచ్చు. हो सकता है ये सारी बात सुनने के बाद आपको ताजुब होगा నా కిడ్నీలు బాగున్నాయి కదా, और आप सोच सकते हैं कि मेरी నా किडनी కళ్ళు तो सही బాగానే ఉన్నాయి सलामत కదా, है, నా కళ్ళు బాగానే ఉన్నాయి मेरी కదా, आंखें तो सही सलामत है। మరి నాకు రోగం అంటారేంటి? और क्या कहते हो आप बीमारी के बारे में मेरे लिए? నడినెత్తి నుండి కాలు వరకు నాకు రోగం అంటారేంటి और सर से लेकर पैर तक बीमारी के बारे में किस प्रकार ऐलान कर रहे हो आप? అనే ప్రశ్న మీ హృదయంలో వస్తే और हो सकता है कि ये सवाल आपके हृदय के अंदर उत्पन्न हुआ हो। బైబిల్ గ్రంథం చెప్పేటువంటి రోగం और ఏంటంటే बाइबल जो कहती है वो किस प्रकार की बीमारी के बारे में कहती है। ఇది హృదయానికి సంబంధించిన రోగం. और ये जो बीमारी है हृदय की बीमारी है। హృదయానికి రోగం వస్తే अगर हृदय की जो बीमारी आती है నడినెత్తి నుండి అరికాల వరకు నాశనమే. और सिर से लेकर पैरों तक पूरी तरह से नाश हो जाता है। మానవుని జీవితం గురించి और मनुष्य के जीवन के बारे में అపోస్తలుడు పౌలు అనేటువంటి వ్యక్తి और प्रेरित पौलुस ने రోమా అనేటువంటి పుస్తకాన్ని రాస్తూ और रोमियो की पत्री को लिखते हुए మానవుని యొక్క జీవితం గురించి ఈ విధంగా రాస్తా और వచ్చాడు. मनुष्य के जीवन के बारे में इस तरह से लिखवाया गया, लिख रहा था वो। మానవుని యొక్క జీవితం అద్దం లాంటిది. और मनुष्य को जो जीवन एक दर्पण के समान है। ఒక వ్యక్తి ఈ విధంగా అద్దం గురించి చెప్తా और వచ్చాడు. एक व्यक्ति था दर्पण के बारे में इस तरह से कह रहा था वो। అద్దం ఎప్పుడు అబద్ధం ఆడదు. और दर्पण जो है कभी भी झूठ नहीं बोलता है। అద్దం ఎప్పుడు ఉన్నది ఉన్నట్టుగానే और जो చూపిస్తుంది. दर्पण करता है वो सच सच प्रकट करता है। తెల్లగా ఉంటే తెల్లగా ఉన్నావు अगर वो చెప్తుంది, कहता है कि तुम गोरे हो तो गोरा ही कहता है నల్లగా दर्पण। ఉంటే నల్లగా ఉన్నావు अगर చెప్తుంది. तुम काला हो तो काला ही कहता है दर्पण అద్దం तुमसे। ఎప్పుడు అబద్ధం చెప్పదు. और दर्पण कभी झूठ नहीं बोलता है। అలాగే మానవుని యొక్క అద్దములాగా అపోస్తలుడైన పౌలు గారు రోమా పుస్తకంలో ఈ విధంగా రాస్తా వచ్చాడు. और इसी तरह से मनुष्य के लिए प्रेरित पौलुस ने रोमियो की पत्री में दर्पण के समान लिख रहा था। నేను ఒకసారి అది ఎవరైనా చదువుతున్నప్పుడు మానవుని యొక్క రోగాల యొక్క లిస్ట్ ఇక్కడ ఉంది, ఎవరైనా కరెక్ట్ గా చెప్పిన వాళ్ళకి మీకు చాక్లెట్ ఇస్తాను. अगर मैं पढ़ रहा हूं तो बीमारी, ये जो बीमारी के बारे में मैं कहता हूं, इन सारी बीमारियों को जो सीधा कहेगा, सही सवाल कहूंगा, उनको मैं चॉकलेट देने के लिए तैयार हूं। రోమియోలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29 నుంచి 32 వచనాలు చదివి ఎన్ని లిస్టుల గురించి మానవుడి గురించి రాయబడిందో కౌంట్ చేసి చెప్పగలరు? ఎవరైనా చదవండి. रोमियो की पत्री 1వ అధ్యాయం पहला अध्याय 28 నుంచి 32 వచనాలు. और उसका 28 पद से लेकर 32 पद तक। ఎవరైనా చదువుతారా? మరియు తమ మనసులో దేవునికి చోటు నిలకపోయారు కనుక చేయరాని కార్యంలో చేయుటకు దేవుడే వాళ్ళని భ్రష్ట మనసుకు అప్పు చెప్పాడు. ఇక్కడి నుంచి కౌంట్ చేయండి. అట్టివారు 1 సమస్త దుర్నీతి, 2 దుష్టత్వం, 3 లోభం, 4 ఈర్ష్య, మత్సరము, 5 మత్సరం, నరహత్య, 6 నరహత్య, కలహము, 7 కలహం, కపటము, 8 కపటం, వైరమను వాటితో 9 వైరం, నిండిన వారై 10 కొండెగాండ్రును, కొండ్రిగాడు, అపవాదకులను, 11 అపవాదకులు, దేవద్వేషులను, 12 దేవదూషులు, హింసకులను, 13 హింసకులు, అహంకారులను, 14 అహంకారులు, బింకములాడువారు, చెడ్డ వాటిని కల్పించువారు, తల్లిదండ్రులకు అవిధేయులను, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగరహితులు, నిర్దయులనైరి. రైట్. ఎన్నో చెప్తారా? కౌంట్ చెప్తారా? 21. నెక్స్ట్ క్రిస్మస్ మీకు చాక్లెట్ ఇస్తాను. చక్క చెప్పారు. 21 చెప్పిన వాళ్ళు చాక్లెట్. 21 రోగాలు మానవుని జీవితంలో ఇవన్నీ కూడా మనకు ఉన్నట్టుగా పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ చెప్తా ఉంది. रोमियो की पत्री 1 अध्याय उसका 28 से लेकर 32 तक। जब उन्होंने परमेश्वर को पहचाना ना चाहता, परमेश्वर ने भी उन्हें उनके काम निकम्मे छोड़ दिए जो अनुचित काम करे। इसीलिए सब प्रकार के अधर्म, दुष्टता, लोभ, भेदभाव से भरे डाह और हत्या, झगड़े, चाल, ईर्ष्या, भरपूरी और लुचपन और बदनाम करने वाले, ईश्वर से परमेश्वर से घृण करने वाले, दूसरा आदर करने वाले, निकम्मे, ढिग मारो, बुरे काम करने वाले, माता पिता की आज्ञा ना मानने वाले, निर्बुद्धि, विश्वासघाती, माहिरहित और निर्दयी, ये सब परमेश्वर की विधि जी मानते ऐसे काम करने वाले मृत्यु के दंड के योग्य है।
ఈ రోగముతో మానవుడు నిండి ఉన్నాడని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ చెప్తా ఉంది. और पवित्र पुस्तक बाइबल हमें यह बतलाती है सारी बीमारी के साथ मनुष्य भरा हुआ है ఇన్ని రకాలైనటువంటి లక్షణాలు, और इन सारी प्रकार का लक्षण मनुष्य के अंदर पाया जाता కలహం, है కలహం, और कलम पाया जाता है దుష్టత్వం, और दुष्टता पाई जाती ఇలాంటి है 21 లక్షణాలు ఇక్కడ రాయబడ్డాయి. और इस प्रकार का 21 लक्षण पाया जाता है ఈ లక్షణాలతో మానవుడు నింపబడ్డాడు. और इस प्रकार के लक्षण से मनुष्य भरा हुआ है అయితే ఇది ఎవరికుంది? और ये सारी चीजें किनके अंदर है ఇది ఒక వర్గానికి ఉందా? और क्या एक वर्ग के लिए है ఒక దేశాని వారికి ఉందా? क्या एक देश के लिए है ఒక ప్రాంతాని వారికి क्या ఉందా? एक प्रांत के लिए है లేదంటే స్త్రీలకు మాత్రమే ఉందా? और नहीं तो स्त्रियों के लिए केवल है ఇదే పుస్తకములో 3వ అధ్యాయం 23వ వచనంలో ఈ విధంగా రాయబడింది. और इसी पुस्तक में 3 अध्याय उसका 23 पद में इस तरह से लिखवाया गया है ఏ భేదము లేదు, कोई फर्क नहीं అందరూ పాపము చేశారు. और सबने पाप किया है భేదము అనంటే और जब फर्क की बात आती है పిల్లలని పెద్దవాళ్ళని, और छोटे की बात आती है बड़े की बात आती है స్త్రీలని పురుషులని, और पुरुष हो या स्त्री हो నల్లవాడు తెల్లవాడని, और ना गोरा हो या काला हो పొట్టివాడు పొడుగువాడని, और ना नाटा हो या लंबा हो ఆంధ్ర తెలంగాణ అని, और तेलंगाना हो या आंध्रा हो ఎన్ని రకాల భేదాలున్నా और कितनी प्रकार का भेदभाव जिसे हम फर्क भी कह सकते हैं ఏ భేదం లేదు, और कोई फर्क नहीं అందరూ పాపం చేశారు. और सबने पाप किया है ఈ పాపమును బట్టి और इन सब पापों के वजह से హృదయం పాడైపోయింది. और हृदय बिगड़ चुका है మానవుని జీవితం ఈ విధంగా ఉండడానికి కారణం और मनुष्य के हृदय की इस तरह से रहने की वजह क्या हो सकता है మానవులో ఉన్నటువంటి పాపం. और मनुष्य के अंदर जो पाप है इसकी वजह से ఈ పాపానికి జీతం కూడా ఉందని ఇదే పుస్తకంలో और రాయబడింది. पुस्तक में इस तरह से लिखा है ये पाप की वजह से जो मजदूरी भी हमें मिलने वाली है మీకు ఆశ్చర్యం हो కలిగించవచ్చు. सकता है कि आपको ताजुब हो रहा होगा ये सब सुनने के बाद పాపానికి జీతం కూడానా? और क्या पाप के साथ हमें मजदूरी भी मिलने वाली है అవునవును, ఖచ్చితంగా ఉంది. और निश्चित रूप से हमें पाप की मजदूरी भी मिलेगी పాపానికి జీతం ఉంది. और पाप की मजदूरी भी मिलेगी हमें పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ ఏం చెప్తా और ఉందంటే पवित्र पुस्तक बाइबल हमें क्या बतलाती है పాపానికి జీతం మరణం. और पाप की मजदूरी जिसे हम मृत्यु कहते हैं बाइबल कहती है ఈ మాట మీకు చెప్తా ఉన్నప్పుడు और ये मृत्यु के बारे में हम जब कहते हैं మళ్ళా మీకు ఒక ప్రశ్న రావచ్చు. और फिर एक बार आपको सवाल खड़ा हुआ होगा आपके मन के अंदर ఏ భేదం లేదు, అందరూ పాపం చేసేవన్నారు. और हमने आपसे कहा था कि कोई फर्क नहीं सबने पाप किया है మరి పాపం చేసిన వారికి జీతం మరణం అంటున్నారు. और आप यह भी कहते हैं कि जो पाप करता है उसके मजदूरी पाप पे कहता है మేము మరి బ్రతికే ఉన్నాం కదా, और आप कहते हैं मृत्यु तो हम बचे ही है ना जीवित है ना మరి మరణం ఎక్కడుంది? और मृत्यु कहाँ पर है మీరు ఇలా ఎందుకు చెప్తున్నారు और ये सारी बातें क्यों कहते हैं आप इस तरह से అనే ప్రశ్న మీ హృదయంలో हो వస్తే सकता है कि ये सवाल आपके अंदर आया हो బైబిల్ ఏం చెప్తా ఉంది అంటే बाइबल क्या कहती है 3 రకాల మరణాలు और ఉన్నాయి. 3 प्रकार की मृत्यु मरण है ఆత్మ సంబంధమైన మరణం, और सबसे पहले आत्मिक रीति से मृत्यु जिसे मरण भी कहते हैं శరీర సంబంధమైన और మరణం, दूसरा शारीरिक रूप से जिसे मरण कहते हैं నిత్యమైన మరణం. और सदा का मृत्यु 3 రకాల మరణాలు ఉన్నాయి. और 3 प्रकार का मृत्यु है ఆత్మ సంబంధమైన మరణం అంటే और आध्यात्मिक रीति से मृत्यु का मतलब మానవుడు చేసిన పాపాన్ని బట్టి और मनुष्य जो पाप करता है उसके लिए దేవుడికి మానవుడికి సంబంధం और తెగిపోయింది. मनुष्य और परमेश्वर के बीच में जो नाता था टूट जाता है మానవుడు చేసిన పాపాన్ని బట్టి और मनुष्य पाप करने की वजह से శరీర సంబంధమైన మరణం వచ్చింది. और शारीरिक रूप से उन्हें एक मृत्यु आई है పుట్టిన ప్రతి మానవుడు చనిపోవలసిందే. और एक मनुष्य मृत्यु हो जाएगी जब उनका जन्म होता है धरती पर అయితే ఇప్పుడు నేను చెప్పబోయే మరణం చాలా और డేంజర్. जो मैं आपको यहाँ से ऐलान करके बतलाने वाला जो मृत्यु है बहुत ही भयानक मृत्यु है ఈ మరణం ఏంటంటే और ये मृत्यु क्या है నిత్య మరణం, और सदा का मृत्यु है నరకం, और नरक कहते हैं जन्नत के యమగుండం, అగ్నిగుండం. और आग से भरा हुआ रहता है దీనిలో పడిన వారు और इसमें जो गिरते हैं ఏడుపులే, और वहां पर रोना रहता है కేకలు వేస్తారు, और वहां पर चिल्लाना रहता है కానీ వారు చనిపోరు. और इतना होने पर भी उनकी मृत्यु उनकी मरण नहीं होती है అది ఎంతో భయంకరంగా और ఉంటుంది. वो कितना भयानक होती है ఇది తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. और ये कोई किसी को भी नहीं हो सकता बर्दाश्त करने के लिए ఈ మరణం ఎవరికి సంభవిస్తుంది और అంటే ये मृत्यु किस पर चाहती है पता है क्या పాపములో ఉండి పాపములో చనిపోయిన వారికి. और जो पाप में रहते हैं और पाप के साथ उनकी मृत्यु हो जाती है
కాబట్టి इसीलिए పాపం వల్ల వచ్చే జీతము మరణము నుంచి और पाप की वजह से जो मृत्यु आती है రక్షించడానికి और उससे बचाने के लिए పాపం వల్ల నశించిపోయిన మానవుడి కోసం और पाप की वजह से मनुष्य नाश होके जा रहा था उसके लिए దేవుడు వెతుక్కుంటూ ఈ లోకంలోకి और వచ్చాడు. ईश्वर जिसे हम खुदा कहते वो ढूंढते यहाँ पर आया है। నేను 3 మాటలు చెప్తాను और చెప్పాను. मैं आपसे कहा था कि मैं 3 बातें दोहराऊंगा। మొదటిది వెతుకుట. और सबसे पहले ढूंढना। మానవుడు దేవుడు వెతకడానికి ప్రయత్నం చేశాడు. और मनुष्य जो था ईश्वर को ढूंढने की कोशिश करने लगा था, కానీ మానవుడు దేవుని और చేరుకోలేకపోయాడు. अंत में ईश्वर के निकट नहीं जा पाया था। అందుకే దేవుడు మానవుని ఎత్తుకుంటూ ఈ లోకంలోకి और వచ్చాడు. इसीलिए ही परमेश्वर मनुष्य को ढूंढते इस जगत पर आना पड़ा। ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడు क्यों इस అంటే जगत पर आना पड़ा उसे? నశించిపోతున్న నీ కోసం, और आप नाश होके जा रहे थे, आपके लिए आना पड़ा उसे। పాపం వల్ల నాశనం అవుతున్న మనందరి और కోసం, पाप की वजह से नाश होके जा रहे थे हम सबके लिए। పాపం వల్ల వచ్చే శిక్ష నుంచి తప్పించడం కోసం और पाप की वजह से दो दंड आ रही थी, उस दंड से बचाने के लिए ఆయన ఈ లోకంలో జన్మించాడు. और वो इस संसार में जन्म लिया है। మూడవదిగా చెప్పి నేను और ముగిస్తాను. तीसरा बात आपको बतलाने के बाद मैं समाप्त कर दूंगा। వెతుకుట అయిపోయింది. और ढूंढना खत्म हो चुका है। నశించడం అంటే ఏంటో और చూసాం. नाश होता है वो हमने देखा है। ప్రాముఖ్యమైంది और महत्वपूर्ण రక్షించుట. और बचाना। రక్షించడానికి వచ్చాడు ఆయన. और उसने वो बचाने के लिए आया है। నిన్నటి దినాన और कल के दिन క్రిస్మస్ ప్రోగ్రామ్ లో और क्रिसमस के प्रोग्राम में జానన్న మాట్లాడుతూ और जान भाई जी ने कहा, ఒక చక్కని ఉదాహరణ చెప్తా और एक వచ్చాడు. अच्छा सा उदाहरण उसने हमें दिया है। ఒక పాప బావిలోకి నీళ్లు చేదుకుంటూ ఉంది. और एक जो था कुएं में पानी खींचने के लिए गया था, ఆమె జారి బావిలో और పడిపోయింది. वो अचानक फिसल के उस कुएं के अंदर गिर गया। ఒక వ్యక్తి ఆమెను బావిలో నుంచి బయటకు और తీశాడు. एक व्यक्ति था उस कुएं में से उसे निकाला बाहर। ఇదే ఉదాహరణ నేను కొన్ని విషయాలు और చెప్పాలనుకుంటున్నాను. इसी उदाहरण पे से मैं कुछ बातें आपको बतलाने की कोशिश करना चाहता हूँ। రక్షణ అంటే ఏంటి? उद्धार का मतलब क्या होता है, जिसे हम बचाव कहते हैं। అపాయములో ఉన్న వారిని కాపాడటం, जो आपातकाली में रहते हैं उसे बचाते हैं, उसी को बचाव उद्धार कहते हैं। ఆపదలో ఉన్న వారికి ఆశ్రయం और కల్పించడం, जो जानलेवा जिसे आपातकाली में है उससे बचाना, उसी को शरण कहते हैं। ఈ ఉదాహరణలో और इसी उदाहरण में ఆ పాప బావిలో పడిపోయి और- ఆపదలో ఉంది. और इसी ये बालक जो था उस कुएं में गिर गई थी, जानलेवा के अमले में थी वो। ఆ పాపని కాపాడటమే రక్షణ. और उस बालक को बचाना ही बचाना होता है, जिसे हम उद्धार भी कहते हैं। అయితే మీకు ఒక ప్రశ్న, और आपके लिए एक सवाल है, రక్షించాలనుకునే వ్యక్తికి ఉండాల్సిన క్వాలిటీస్ और ఏంటి? जो बचाने वाला जिसे हम उद्धार करते हैं उनके अंदर किस प्रकार की लक्षण होनी चाहिए? ఓ పాప బావిలో పడి మునిగిపోతా ఉంది. और एक बालक थी जो कुएं में गिर गई थी और वो डूब रही थी। మరి ఆమెను రక్షించే వ్యక్తి ఎలాంటి और వాడు उसे ఉండాలి? बचाने वाला, उद्धार करने वाला किस प्रकार का व्यक्ति होना चाहिए? ఎవరైనా చెప్పగలరా? क्या कोई आप में से बता सकते हैं? చెప్పండి చూద్దాం. बताइए, मैं देखना चाहता हूँ। ఏమి క్వాలిటీ ఉండాలి? और किस प्रकार का लक्षण होना चाहिए? ఎవరైనా చెప్తారా? कोई भी बता सकते हैं आप? ఆమె ఎందుకు మునిగిపోతా ఉంది? और वो क्यों डूब रही थी वो बालक? ఈత రాదు కాబట్టి. क्योंकि वो तैर नहीं सकती थी, इसीलिए। మరి రక్షించే వ్యక్తికి ఏం రావాలి? और जो बचाने वाला उसके पास क्या होना चाहिए? ఈత వచ్చి ఉండాలి. और उसको तैरना आना चाहिए। ఈత వచ్చిన వ్యక్తి మాత్రమే और రక్షించగలడు. जो तैरना आता है वही बचा सकता है उसे। ఈత వచ్చినంత మాత్రం రక్షించగలడా? क्या तैर सकता है तो बचा सकता है क्या? ఆమెను రక్షించాలనేటువంటి కోరిక ఉండాలి, ఆమెను ప్రేమించాలి. और सबसे पहले उसे बचाने के लिए चाहत होनी चाहिए, उसके लिए प्रेम होना चाहिए उसके अंदर। ఆమెను ప్రేమించడమే కాదు, और उसके साथ प्रेम ही नहीं करना उसके ఆ साथ। ప్రేమను నిరూపించడానికి అవసరమైతే ఆ బావిలో దూకుతున్నప్పుడు और जब प्रेम बताने की बारी आती है तो जरूरत पड़ने में कुएं में कूदने थे समय। తెల్లని వస్త్రాలు పాడైపోవచ్చు, और हो सकता है कि श्वेत वस्त्र हमारा खराब हो सकता है। విలువైనటువంటి డబ్బు నాశనం हो అయిపోవచ్చు, सकता है कि हमारे पास रखा हुआ धन खराब हो सकता है। ఖరీదైన చేతి ఉన్నటువంటి వస్తువులు కూడా हो పాడవచ్చు. सकता है कि हमारे पास जो कीमती वस्तु है वो भी खराब हो सकता है। ఇవన్నీ అతని లెక్క కాదు. और ये सब उनके लिए कोई मायने नहीं रखती है। అతని గురి ఒకటే, और उनका लक्ष्य एक ही है। నశించిపోతున్న పాపని కాపాడాలి. और जो नाश होके जा रहे थे उस बालक को उसे बचाना ఈ है। లక్షణాలు
ఉన్న వ్యక్తిని రక్షకుడు और అంటాం. इस प्रकार के लक्षण जिसके अंदर पाए जाते हैं उसी को उद्धारकर्ता कहते हैं, बचाने वाला कहते हैं। ఇప్పుడు మనం చదువుకున్న లేఖనంలో కూడా और हमने जो परमेश्वर का वचन उठाकर पढ़ा था उस पद के अंदर, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని और అంటే, प्रभु यीशु मसीह संसार में क्यों आया है भला, ఎందుకు ఆయన మానవుని వెతుక్కుంటూ और వచ్చాడనంటే, क्यों मनुष्य को ढूंढते ढूंढते धरती पर आया भला, పాపం వల్ల నశించిపోతున్న నిన్ను నన్ను మనం రక్షించడానికి, क्योंकि पाप की वजह से आप और मैं नाश होके जा रहे थे, इसके लिए बचाने के लिए आया है वो। పాపి అయినటువంటి మానవుని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే అర్హుడు. ఎందుకు? और प्रभु यीशु मसीह एक लौता ही योग्य है जो पापी मनुष्य को बचा सकता है। ఎందుకనంటే, क्यों ऐसा? పాపి అయిన మానవుని రక్షించాలి అంటే अगर पापी मनुष्य को बचाना है तो, పాపము లేనివాడై ఉండాలి. और सबसे पहले उनके अंदर पाप नहीं होना चाहिए। ఈ ప్రపంచంలో और इस विश्व भर में, నాలో పాపం ఉందని ఛాలెంజ్ చేసింది ఎవరు? और इस विश्व भर में किसने ऐसी सवाल खड़ा करके पूछा है नालो मेरो कि कोई ఎవరైనా- साबित कर सकता है कि मेरे अंदर पाप है? నాలో మీరు ఎవరైనా పాపం కనుగొనరా అని ప్రపంచాన్ని ఛాలెంజ్ విసిరాడు. और सारे विश्व भर के सामने उसने चुनौती इस प्रकार के डाल के रखा था कि साबित कर सकते हो कि मेरे अंदर पाप है। చివరికి ఆయన సిలువ వేసేవారు కూడా ఈయనలో ఏ దోషం లేదన్నారు. और अंत में जब उसको क्रूस पर टांग दिया जा रहा था, तभी सब लोगों ने कहा कि इनके अंदर किसी प्रकार का दोष हम नहीं पाते हैं। ఆయన జన్మలో పాపం లేదు, और उसके जन्म के अंदर पाप नहीं था, ఆయన కర్మలో పాపం और లేదు. उनके काम में पाप नहीं था। ఆయన జన్మిస్తూ ఉన్నప్పుడు जब उसका जन्म हो रहा था, ఒక 10th క్లాస్ పాప और एक 10 कक्षा का जो लड़की रहती 15 సంవత్సరాల అమ్మాయి और దగ్గరకు 17 वर्ष की वायु की लड़की के पास, దేవదూత వచ్చింది. और स्वर्गदूत आया था उसके पास, నువ్వు గర్భవతి అవుతావు అని और చెప్పినప్పుడు तुम गर्भवती हो जाओगी। ఆమె ఆశ్చర్యపోయింది. और वो असंभव होने लगी थी, ఇది ఎలా సాధ్యం? और ये कैसे हो सकता है मेरे నేను साथ? పురుషుని ఎరగని और దానినే, मैं पुरुष का मुंह तक नहीं देखती, ఇది ఎలా సాధ్యం ये कैसे हो सकता है मेरे साथ? అని చెప్పినప్పుడు और जब वो कह रही थी, దేవదూత చెప్పింది, और स्वर्गदूत ने उससे कहने लगा, పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భం और ధరిస్తావు. पवित्र आत्मा के जरिए से तेरे अंदर गर्भ आएगा, ఆయన పాపము జన్మలో పాపం లేదు, और उसके जन्म में पाप नहीं हुआ है, పరిశుద్ధాత్మ వల్ల और జన్మించాడు. पवित्र आत्मा के जरिए से उसका जन्म हुआ है। కాబట్టి పాపి అయిన మానవుని రక్షించగలడు. और इसीलिए पापी मनुष्य को बचा सकता है, इतनी क्षमता उसके अंदर है। అంతేకాదు, और इतना ही नहीं, దేవుడు మానవుని ఎంతో ప్రేమించాడని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తా और ఉంది. पवित्र पुस्तक बाइबल ये कहता है कि परमेश्वर जिसे हम खुदा कहते हैं, इंसान से बेहद प्रेम किया है उसने। ఎంత ప్రేమించాడంటే, और कितना प्रेम किया है उसने, నీ కోసం నా కోసం, और आपके लिए, मेरे लिए, నీ పాపం నిమిత్తం నా పాపం और నిమిత్తం मेरे पापों के लिए, आपके पापों के लिए, ఆకాశమును విడిచిపెట్టి और आकाश को छोड़कर ఈ లోకంలో మానవుడిగా और జన్మించాడు. ये धरती पर एक मनुष्य बनकर जन्म लिया उसने। ఆయన ఎంత మన కోసం త్యాగం చేశాడు और అంటే, उसने हमारे लिए कितना त्याग किया है, మన పాపముల నిమిత్తం और उसने हमारे पापों के लिए, ఆయన చేతుల్లో గాయాలు పడ్డాడు. और उसने अपने हाथों में घायल उठाया है, ఆయన శరీరం అంతా కూడా దున్నబడింది. और उसका पूरा शरीर बखवाया गया है, తలకు ముళ్ళ కిరీటం सर పెట్టారు. पर कांटों का ताज रखवाया गया है, ఆ కల్వరి శిలువలో తన రక్తం అంతా కార్చాడు. और उस कलवरी क्रूस पर अपना पूरा लहू बहा दिया है। చివరికి తన ప్రాణం పెట్టినందుకు ఆయన మనల్ని ప్రేమించాడు. और अंत में उसने अपना प्राण दिया, प्राण देते देते इतना प्रेम किया, प्राण देते देते उसने। ప్రియమైనటువంటి వాళ్ళారా, और प्रियो, ఆయన మనల్ని శిక్షించడానికి రాలేదు. और वो हमें दंड देने के लिए नहीं आया है, పాపిన నిన్ను నన్ను శిక్షించడానికి రాలేదు. और पापी आपको और मुझको दंड देने के लिए नहीं आया है, పాపిన నీ కోసం నా కోసం శిక్ష అనుభవించడానికి, और पापी आपके लिए, मेरे लिए बदले में वो दंड भुगतने के लिए, सहने के लिए, దుష్టులమైన మనల కోసం మరణించడానికి ఆయన और జన్మించాడు. दुष्ट मनुष्य हमारे लिए मृत्यु होने के लिए, मरण होने के लिए, ఆయన జన్మించింది మరణించడానికి. और उसका जन्म इसीलिए हुआ कि वो मारा जाए, इसके लिए हुआ ఆయన है। మరణం వల్ల మనకు రక్షణ. और उसकी मृत्यु की वजह से, उसकी मरण की वजह से हमें उद्धार बचाव है। అందుకే లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా రాయబడింది, और इसीलिए लूका रचित सुसमाचार 19 अध्याय उसका 10 पद में इस तरह से लिखवाया गया है, నశించిన దానిని వెదక రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను. खोए हुए को ढूंढने, उनको बचाने के लिए मनुष्य का पुत्र इस जगत में आया है। ప్రియమైనటువంటి వాళ్ళారా, और प्रियो, చివరిగా మీకు ఒక ప్రశ్న, और अंत में आपके लिए एक सवाल है, మరి నేను రక్షణ పొందాలంటే ఎలా? और मैं उद्धार पाऊंगा तो मैं क्या करना पड़ेगा मुझे? నరకం యొక్క శిక్ష నుంచి తప్పించబడాలంటే और ఎలా? नरक
के दंड से मैं बचना चाहता हूं तो मैं क्या करना पड़ेगा मुझे? నిత్య జీవానికి వెళ్ళాలంటే ఎలా? अगर मैं अनंत जीवन में जाना चाहने के लिए मुझे क्या करना पड़ेगा? పరలోకంలో దేవునితో ఉండాలంటే ఎలా? और स्वर्ग में जिसे हम जन्नत कहते हैं, परमेश्वर के साथ, खुदा के साथ रहना है तो हमें क्या करना पड़ेगा? నా ఆస్తిలో కొంత ఇవ్వాలా? और क्या मैं अपना संपत्ति में से कुछ खुदा को, ईश्वर को देना पड़ेगा? నా తెల్లని వస్త్రాలు వేసుకోవాలా? क्या मैं अपना सफेद वस्त्र पहनना पड़ेगा? శరీరంలో ఒక భాగాన్ని ఏమైనా और क्या సమర్పించాలా? अपने देह में से एक हिस्सा ईश्वर को भेंट चढ़ाना पड़ेगा? లేదా కుమారుని గాని కుమార్తెని గాని ఇవ్వాలా क्या अपने पुत्र या पुत्री को भेंट देना पड़ेगा? అనే ప్రశ్న మీలో వస్తుందేమో. हो सकता है कि आपके अंदर ये प्रश्न आया होगा, అవసరం లేదు. और ये सब की कोई आवश्यकता जरूरत नहीं है। నీ పాపంలో క్షమించబడాలి అంటే, अगर आपका पाप क्षमा किया जाना है तो, నువ్వు రక్షించబడాలంటే, अगर आपका उद्धार होना हो तो, యేసయ్యా నేను పాపిని, और आपको कहना है कि यीशु जी मैं पापी हूँ, गुनहगार हूँ, నా పాపంలో క్షమించి मेरे पापों को क्षमा करे నీ కుమారునిగా చేసుకో. और अपना पुत्र मुझे बना ले, నువ్వు నా కోసం జన్మించి और तू मेरे लिए जन्म लिया है, కల్వరి శిలువలో చనిపోయి और कलवरी क्रूस पर मारा गया है, పునరుద్ధానుడై తిరిగి లేచావు और నేను నమ్ముతున్నాను. पुनरुत्थान होकर तीसरा दिन जी उठा है, నేను విశ్వసిస్తున్నాను. और मैं ईमान विश्वास करता हूँ। నా హృదయంలోకి రా मेरे हृदय के अंदर आ जा, అని చిన్న ప్రార్థన और చేస్తే छोटी सी प्रार्थना अगर आप करोगे तो, నీ హృదయంలోకి వస్తాడు. और वो आपके हृदय के अंदर आएगा, నిన్ను కాపాడుతాడు. और वो आपको बचाएगा, उद्धार करेगा, నిత్య జీవం ఇస్తాడు. अनंत जीवन देगा। ఆ నిత్య జీవం నీకు కావాలి అంటే, अगर वो अनंत जीवन आप पाना चाहते हैं तो, మీరు ఇక్కడ కూర్చున్నా, और जहां कहीं आप बैठे हो, ఏ खड़े हो, ప్రదేశంలో ఉండి ఈ మాటలు और వింటున్నా, चाहे कहीं पर से भी ये बात आप सुनते हो, చిన్న ప్రార్థన చేసినట్లయితే छोटी सी दुआ यानी कि प्रार्थना करे तो, నువ్వు రక్షించబడతావు. और आपका बचाव उद्धार हो जाएगा, నీ హృదయంలో సంతోషం और వస్తుంది. आपके हृदय में आनंद आ जाएगा, నీ హృదయంలో సమాధానం और వస్తుంది. आपके हृदय में शांति आ जाएगी, నీ హృదయంలో నెమ్మది వస్తుంది. और आपके हृदय में चैन आ जाएगा। ఈ నెమ్మది లేక ఎక్కడైనా కూర్చొని ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి వాళ్ళారా, और प्रियो, ये अगर आपके अंदर बेचैनी है, शायद आप ये आवाज कहीं से भी सुनते क्यों ना हो, ఈ సంతోషం ఈ నెమ్మది నీకు ఇవ్వడానికి కోసమేమో. और ये आनंद, वो ये चैन देने के लिए शायद हो सकता है कि ये बात परमेश्वर आप तक पहुंचा रहा है, దేవుడు ఇక్కడ క్రిస్మస్ ప్రోగ్రామ్ ద్వారా మీతో మాట్లాడుతూ और ఉన్నాడు. हो सकता है कि परमेश्वर क्रिसमस प्रोग्राम के जरिए से आपसे बातें कर रहा है, నీతోనే మాట్లాడుతూ और ఉన్నాడు. वो आप ही से बात कर रहा है। నీ హృదయాన్ని और కఠినపరచుకోకుండా अपना हृदय को कठोर मत कीजिए, ఉన్న ప్లేస్ లోనే जहां कहीं वहां से చిన్న ప్రార్థన छोटी చేసినట్లయితే सी प्रार्थना दुआ कीजिए, నువ్వు రక్షించబడతావు. और आपका बचाव उद्धार होगा, ఆ రక్షకుడు ఎక్కడో और జన్మించాడని वो उद्धार करता कहीं और जन्म పండగ చేసుకోవడం కాదు, और त्योहार मनाने से, पर्व मनाने के लिए నీ नहीं, హృదయంలో జన్మించాలని కోరుకో. और आप ये चाहिए कि आपके हृदय में जन्म ले, నువ్వు ప్రార్థన చేస్తే और अगर आप प्रार्थना करोगे तो, నీ హృదయంలో జన్మిస్తాడు. और वो आपके हृदय में जन्म लेगा, అదే నిజమైన और క్రిస్మస్. वही सच्चा क्रिसमस है। అలాంటి నిజమైన క్రిస్మస్ కావాలంటే अगर ये सच्चा क्रिसमस आपको चाहिए तो ప్రార్థన చేసుకుందాం. और प्रार्थना करेंगे, आइए తలను వంచండి, और आइए अपना सर झुकाइए, కళ్ళు మూసుకోండి, आंखें बंद कीजिए, ప్రార్థన చేసుకుందాం. और प्रार्थना करेंगे। అలాగే కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషం మీ జీవితంలో దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటే, ఒకవేళ ఈ సమయంలో నిజమైనటువంటి సంతోషం, సమాధానం, నెమ్మది కావాలని మీరు ఆశించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని, యేసయ్యా నా హృదయంలోకి రా, నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానం పొందాలనుకుంటున్నాను, నా హృదయంలోకి రా, నువ్వు ప్రార్థన చేస్తే నీ హృదయంలోకి వస్తాడు. ఆయన నిజమైన ఆనందాన్ని నీకు అనుగ్రహిస్తాడు. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. అలాగే ఉండండి, అలాగే ఉండండి, అలాగే ఉండండి. ఒకసారి మన ప్రార్థన చేయడానికి బ్రదర్ కేఎస్ కుమార్ అన్న వస్తారు. ఈ ప్రార్థన చేయడానికి ముందు ప్రియమైనటువంటి వాళ్ళారా అన్న వస్తూ ఉంటారు. అలాగే మీరు తలలు ఉంచండి. ప్రార్థన అన్న ఒక్క నిమిషం అలాగే ఉంచండి. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరైనా నాకు సంతోషం లేదు, సమాధానం లేదు, నాకు నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందం కావాలనుకుంటున్నాను, దేవా ఆ ఆనందాన్ని నాకు అనుగ్రహించు, నేను కూడా ప్రార్థన చేసుకుంటాను అని మీకు అనిపిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడితే, ఆ సంతోషం కావాలి, నిజమైన క్రిస్మస్ ఆనందం కావాలని మీకు అనిపిస్తే మీ చేయి ఎత్తండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ఎవరైనా సిగ్గుపడకుండా
ఆ నిజమైనటువంటి ఆనందం నాకు కావాలి, నా పాపాలు నేను ఒప్పుకుంటాను అని ఎవరైనా మీ హృదయంలో ప్రార్థన చేసినట్లయితే, సహోదరుడా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇంకా ఎవరైనా ఉంటే కూడా మీ చేయి చూపించండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ఇంకెవరైనా ఉన్నట్లయితే, సహోదరి దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ తీర్మానాన్ని కూడా, సహోదరుడా దేవుడు మీ తీర్మానాన్ని కూడా దీవించును గాక. చివరిగా ఇంకెవరైనా ఉంటే మీ చేయి ఎత్తండి, మీకోసం ప్రార్థన చేసి ముగిస్తాం. ఒకవేళ మీరు పైకి చేయి ఎత్తడానికి మీకు కష్టంగా అనిపించినా మీ హృదయంలో ప్రార్థన చేయండి. మీ హృదయంలో మీకు సంతోషం, నెమ్మదిస్తాడు. నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన. మహాప్రేమ గల తండ్రి, కృపగల దేవ, నీ పాదములకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో నైనా నీ దాసులు నైనా బ్రదరు యేసుదాస్ గారు, బ్రదరు సాంసన్ గారు, వారు రక్షింపబడి నైనా నిన్ను ప్రేమించి వారు నీ అందు సంతోషించి నైనా స్వార్థ కూడిక మేము పెట్టుకోవాలి, నీవే రక్షకుడని నైనా నమ్మి జన్మదిన సందర్భముగా నైనా ఈ గృహం నుంచి వాళ్ళు పొందిన రక్షణ ఆనందాన్ని ఇతరులకు నైనా పంచిపెట్టాలని ఈ సాయంకాల సమయంలో జానన్న దాసుల ద్వారా నైనా ఈ కూడికను ఏర్పాటు చేసుకున్నారు. నీ దాసుల ద్వారా, దైవజనుల ద్వారా నైనా ఇంతవరకు నైనా విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేయండి. ప్రతి హృదయంలో నైనా ఎవరైతే విన్నారో ఈ రక్షణ సువార్తను నైనా విని గ్రహించుకుని నైనా రక్షణ పొందుటకు నైనా ప్రతి హృదయాన్ని తెరవండి, లోతైన కార్యం జరిపించండి అని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నైనా నీవు లెక్కనేది దేవుడు తండ్రి, నైనా నమ్మదగిన దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు తండ్రి. ఈ స్వార్థ కూడికలో నైనా ఎవరైతే మైక్ ద్వారా విన్నారో వారిలో రక్షణ అనుభవాన్ని కలిగించండి. వినగల చెవులు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గ్రహింపు బుద్ధిని దయచేసి నీవే లోక రక్షకుడవని, మా కొరకు పుట్టావని వారిని నమ్మి నీ తట్టు తిరిగేటకు వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ గృహాన్ని కూడా దీవించండి, వారి కుటుంబాలు, ఇరువురు కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ దాసుని ఇంతవరకు బలంగా వాడుకున్నావు తండ్రి, అందరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సాయంకాల సమయంలో నీ దాసుడు ఇంకా ఎన్నో గృహాల్లో ఇటే స్వార్థ ప్రకటించాలని ఉన్నారు తండ్రి. వారికి సంపూర్ణ ఆరోగ్యాలు దయచేయమని, నీ దాసుల్ని బలంగా వాడుకోమని, ప్రతి మీటింగ్లో నీవు రక్షణ స్వార్థ ప్రకటించే వారిగా బలపరచమని, ఇరువురు కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని, లోతైన కార్యంలో జరిగించమంటూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. సమయంలో మనకి కేక్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. వచ్చిన వాళ్ళందరూ కూడా కేక్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. కేక్ కోసం మనకి చిన్న ప్రార్థన ఉంటుంది. ప్రార్థన తర్వాత పాటలు పాడేటువంటి బ్రదర్స్ ముందుకు వచ్చి ఒక పాట పాడుతూ ఉన్నప్పుడు, ఆశ్చర్యకరుడు జన్మించన్ అనేటువంటి పాట పాడుతూ ఉన్నప్పుడు కేక్ డిస్ట్రిబ్యూట్ చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. బ్రదర్ ఆశీర్వాదం గారు వచ్చి కేక్ కోసం ప్రార్థన చేస్తారు. ప్రార్థన తర్వాత పాటలు పాడేటువంటి బ్రదర్స్ వచ్చి ఒక పాట పాడుతూ ఉన్నప్పుడు కేక్ డిస్ట్రిబ్యూట్ చేయవలసిందిగా మనం చేస్తున్నాను. బ్రదర్ ఆశీర్వాదం. ఇరవై 21వ పాట షోరు దినియమే అనే పాట పాడతారు. హిందీ పాట. కృపా సమాధానం కలిగిన మా తండ్రి యేసు ప్రభువా, నీ యొక్క ఘనమైన నామమునకు తండ్రి వందనములు, స్తోత్రములు ప్రభువా. అయ్యా తండ్రి, మరి ప్రభువా నాయన, మరి తండ్రి క్రిస్మస్ సందర్భముగా తండ్రి
మరి ప్రభువా నీ నామమును తండ్రి నీ వాక్యము ద్వారా గణపరుస్తూ వచ్చినారు ప్రభువా. అవును తండ్రి, నీ జన్మ గురించి ప్రభువా ఇక్కడ ఈదుల్లో ప్రభువా మరి తండ్రి నాయన మరి తండ్రి ఆ యొక్క యశ్వంతు మరి అనిత మరి వారి యొక్క గృహంలో ప్రభువా మరి తండ్రి నాయన మీటింగ్ కలిగి ఉన్నాం ప్రభువా తండ్రి. నాయన మరి తండ్రి మీటింగ్లో ప్రభువా నాయన మరి తండ్రి నీ యొక్క తండ్రి మరి క్రిస్మస్ సందర్భముగా తండ్రి మరి ప్రభువా నాయన మరి కేకు మరి ఇస్తూ వస్తున్నాం ప్రభువా. మరి సహాయం దయచేసి ప్రభువా నీ యొక్క మహిమార్థముగా వాడబట్టకు తండ్రి నువ్వే రక్షణ కార్యంలో నడిపించి ప్రభువా నువ్వే సహాయంగా ఉండవలనని నీ నామను జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి వచ్చిన వారందరినీ దీవించండి, ఆశ్రయించండి తండ్రి. కేకిచ్చడికైనా సహాయం దయచేయవలని నీ మహిమగల నామను జ్ఞాపకం చేసుకొని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Son of शोर दुनिया में ये हो गया, शोर दुनिया में ये हो गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया। शोर दुनिया में ये हो गया, शोर दुनिया में ये हो गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया। गड़बड़ी रातों में पेड़ों को चराते थे, गड़बड़ी रातों में पेड़ों को चराते थे, गड़बड़ी रातों में पेड़ों को चराते थे, गड़बड़ी रातों में पेड़ों को चराते थे। दुनिया में ये हो गया, दुनिया में ये हो गया।
पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया। शोर दुनिया में ये हो गया, शोर दुनिया में ये हो गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया। शोर दुनिया में ये हो गया, शोर दुनिया में ये हो गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया। कड़रिया रातों में भेड़ों को चराते थे, कड़रिया रातों में भेड़ों को चराते थे, कड़रिया रातों में भेड़ों को चराते थे, कड़रिया रातों में भेड़ों को चराते थे। दूत संदेश दे दे गया, दूत संदेश दे दे गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया। शोर दुनिया में ये हो गया, शोर दुनिया में ये हो गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया। स्वर्ग में झूम झूम करके ये गाते थे, स्वर्ग में झूम झूम करके ये गाते थे, स्वर्ग में झूम झूम करके ये गाते थे, स्वर्ग में झूम झूम करके ये गाते थे। सारी दुनिया का नूर आ गया, सारी दुनिया का नूर आ गया, मसीह हो गया, आज पैदा मसीह हो गया। शोर दुनिया में ये हो गया, शोर दुनिया में ये हो गया, आज पैदा मसीह 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 हो गया। థ్యాంక్ యూ బ్రదర్స్. థ్యాంక్స్ చెప్పవలసిందిగా అనౌన్స్మెంట్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం. బ్రదర్ యేసుదాస్. బ్రదర్ యేసుదాస్ ఉన్నారా? రండి బ్రదర్ శాంసన్ బ్రదర్ అనౌన్స్మెంట్ చేసి క్లోజింగ్ ప్రేయర్ కూడా చేస్తారు. బ్రదర్ శాంసన్ అనౌన్స్మెంట్స్ ఇస్తారు, తర్వాత క్లోజింగ్ ప్రేయర్ కూడా ఉంటుంది. ప్రైజ్ లార్డ్. మీ అందరు మమ్మల్ని ప్రేమించి దేవుని నామంలో ఇక్కడ వారికి ఎంతో సంతోషంతోనూ ఎంతో ఆనందంగాను పరిశుద్ధమైన ఈవిళ్లతో నింపబడి ఇక్కడి నుండి వెళ్తున్నందుకు, అలాగే మమ్మల్ని ప్రేమించి ఇక్కడికి వచ్చి మా యొక్క ఆతిథ్యం తీసుకుంటూ మమ్మల్ని దీవించి ఆశీర్వదించాలని మేము వేడుకుంటున్నాం. మేము అక్కడ
సిద్ధపరిచాము భోజనాలు. మీరు తిని ఆనందించి మీ యొక్క ఆశీర్వాదాలు ఈ ఇంటికి ఉండాలని మేము కోరుకుంటున్నాం. ప్రార్థన చేస్తున్నాం. సర్వలోకాలకు అధిపతి అయిన యేసయ్య, నీ పాదాలకు వందనాలు యేసయ్య. నీ కృప, నీ సమాధానము, నీ ప్రేమను నా తండ్రి కుమ్మరిచ్చి నా తండ్రి ఇప్పటి వరకు నా తండ్రి నా దేవ, మా జత పనివారైన నా తండ్రి నా దేవ, సహోదరులు నా తండ్రి, ఎంతో శ్రేష్టమైన నా తండ్రి నా దేవ వాక్యమును నా తండ్రి నా దేవ బోధించి నా తండ్రి నా దేవ, నిజమైన నా తండ్రి నా దేవ జన్మదినం అంటే నా తండ్రి నా దేవ క్రీస్తు నా తండ్రి హృదయంలో నా తండ్రి నా దేవ ఉదయించాలని నా తండ్రి నా దేవ జన్మదినం అంటే నా తండ్రి నా దేవ క్రీస్తు భారము నా తండ్రి నా దేవ ప్రతి ఒక్కరిలో నా తండ్రి నా దేవ భుజాల మీద ఎత్తుకుని నా తండ్రి నా దేవ నశించుతున్న నా తండ్రి ఆత్మను నా తండ్రి జయించటానికి నా తండ్రి నా దేవ ప్రతి ఒక్కరు పాల్గొనాలని నా తండ్రి నా దేవ నీ బిడ్డలు నా తండ్రి నా దేవ పరిశుద్ధమైన నా తండ్రి నా దేవ దేవుని వాక్యమును బోధించి ఉండగా నా తండ్రి నీ ఆత్మని శక్తిని నా తండ్రి నా దేవ మా యొక్క నా తండ్రి నా దేవ ప్రదేశం మీదను నా తండ్రి మా రాష్ట్రం మీదను మా యొక్క దేశము మీదను నా తండ్రి కుమ్మరిస్తూ నా తండ్రి ఎక్కడెక్కడైతే నా తండ్రి ఇలాంటి నా తండ్రి నా దేవ సెమీ క్రిస్మస్ నా తండ్రి జరుగుతున్నాయో నా తండ్రి ఎంతమంది బిడ్డలైతే నా తండ్రి నా దేవ నా తండ్రి రాత్రి అనకుండా పగలనకుండా నా తండ్రి నా దేవ శ్రమిస్తున్నారు ప్రతి ఒక్క నా తండ్రి నా దేవ మనుష్యులు నా తండ్రి నా దేవ దీవిస్తూ ఆశీర్వదిస్తూ నీ కృపల్లో నా తండ్రి భద్రపరుస్తున్నందుకు నీ పాదాలకు వందనాలు ఇస్తాయ్యా. మరి ముఖ్యంగా నా తండ్రి నా దేవ వేడుక మీద ఉన్న నా తండ్రి నా దేవ పెద్దల్ని బట్టి నా తండ్రి వచ్చిన నా తండ్రి సంఘాన్ని బట్టి నా తండ్రి ప్రతి ఒక్కరిని బట్టి నా తండ్రి నీకే వందనాలు ఇస్తాయ్యా. నీ ఆత్మని శక్తిని నా తండ్రి ప్రతి ఒక్కరి మీద దింపి నా తండ్రి నా దేవ ఈ యొక్క నా తండ్రి నా దేవ పరిశుద్ధమైన ఈ వీళ్లతో నా తండ్రి నింపుతూ నీవే నా తండ్రి మహింపరుచుకుంటూ నీ ఆత్మతో నీ శక్తితో నింపుతున్నందుకు నీ పాదాలకు వందనాలు ఇస్తాయ్యా. హే బ్రూబిస్ సర్బే హెవర వాష్కర సర్బ హవిలవిష సర్బే హెర్రవరవర్ష సర్బ మగ్గ హోరియష సర్బే జ్మిక్కహోరుష్కర సర్బ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ ఆత్మ నీ శక్తి నా తండ్రి ప్రతి ఒక్కరి మీదకి నా తండ్రి నింపి నూతన ఆత్మతోనూ నూతన శక్తితోనూ నా తండ్రి ఒక్కొక్కరు నా తండ్రి నా దేవ క్రీస్తు యొక్క నా తండ్రి నా దేవ హృదయాన్ని నా తండ్రి పొందుకున్న తండ్రి ఇక్కడ నా తండ్రి పరిశుద్ధమైన ఈవులతో నింపుకున్న తండ్రి నా దేవ ఇంటికి వెళ్తూ ఉండగా నా తండ్రి ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రక్క వారికి నా తండ్రి నా దేవ క్రీస్తు యొక్క నా తండ్రి మర్మములు నా తండ్రి తెలియజేస్తూ నా తండ్రి రాజ్యభారం నా తండ్రి మా మీద ఉందని నా తండ్రి నీ కుమారులు నీ కుమార్తెలు నా తండ్రి ప్రకటించులాగా నా తండ్రి ఆశీర్వాదించినందుకు నీ పాదాలకు వందనాలేసయ్యా. నజరుడైన యేసు క్రీస్తు నామమున పరిశుద్ధాత్మ నామమున అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఈ సమయంలో మనకి ఇంకొక ప్రార్థన కూడా ఉంది. మనందరికి కూడా అన్న చెప్పినట్టు అందరికీ వచ్చిన వాళ్ళకి భోజనాలు సిద్ధపరిచారు కాబట్టి భోజనాల నిమిత్తం ఇక్కడే ప్రార్థన చేస్తారు కాబట్టి మనకి సమయం కూడా సేవ్ అవుతుంది. కాబట్టి బ్రదర్ సుధీర్ బ్రదర్ వచ్చేసి భోజనం కోసం ప్రార్థన చేస్తారు. భోజనాల కోసం ప్రార్థన అయిపోయిన వెంటనే దైవ సేవకుడు జానన్న ఆశీర్వాదం ఇస్తూ చివరి రేపు మీటింగ్ సంబంధించినటువంటి అనౌన్స్మెంట్స్ కూడా చేస్తారు. బ్రదర్ సుధీర్. బ్రదర్ నరసింహ గారు రండి, వచ్చి భోజనాల కోసం ప్రార్థన చేయవలసిందిగా మనం వచ్చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాము. తండ్రి, ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నీ పాదముల కొందనాలు. ఈ రాత్రికాల సమయంలో ఈ కూడికే జరుపుతున్న ఈ దైవజనులను బట్టి వందనాలు. ఎంత చక్కటి కూడికే ఈ కాలనీలో సిద్ధపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ 2 కుటుంబాలను బట్టి
నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాళ్ళ కుటుంబాలు, పిల్లలు, మన్మలు, మన్మరాన్లు, కొడుకులు, కోడన్లు వాళ్ళు చేసిన ఈ కార్యాలన్నిటి బట్టి ఈ దినము ఈ కూడికే ఆ గుర్రంలో జరుగుతుందంటే నీ కృపనే తండ్రి నాయన కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యం దయచేయమని వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన తండ్రి మరి తండ్రి ఈ దైవజనులు ఎంతగానో ప్రయాసపడి నాయన మరి తండ్రి ఈ కూడిక జరుపుతున్నారు. నీ జన్మదినము ఈ కాలనీలో తెలియజేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే ఈ మైకు ద్వారా నాయన ఈ వాక్యం వింటున్నారో తండ్రి వాళ్ళందరిని బట్టి వందనాలు. ఈ వాక్యం హృదయాలం చేసుకొని నిజమైన దేవుడని తెలుసుకొని ఈ దినము తండ్రి నాయన ఈ కూడిక జరుపుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మరి తండ్రి ఇప్పుడు భోజనాలు కూడా సిద్ధపరిచిండు. మరి వచ్చిన వాళ్ళందరూ మంచిగా తిని తృప్తిగా నాయన మరి తృప్తిగా తినాలని నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి సిద్ధపరిచిన భోజనాలు అందరికీ చక్కగా సరిపోతేటట్టు రుచికరంగా ఉండేటట్టు నీ సాయం దయచేయమని యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. దయచేసి చివరి ఆశీర్వాదాన్ని మనం తీసుకునే దానికి ముందు ప్రకటనలు గమనించాలి అని మనం చేస్తున్నాం. ప్రభు కృపను బట్టి గత సంవత్సరం సహాయపడిన దేవుడు ఈ సంవత్సరం కూడా బ్యూలాలో ఉన్నటువంటి దేవుని సేవకులు అలాగే పరిశుద్ధులు బ్యూలాలో ఉన్నటువంటి విశ్వాసులు ప్రార్థించిన రీతిగా ఈ సంవత్సరం కూడా సెమీ క్రిస్మస్ గాస్పుల్ మీటింగ్స్ కలిగి ఉండటానికి ప్రభు అనుమతించాడు. దేవుని పని అక్కడ జరుగుతుందో అక్కడ శత్రువు పని కూడా ఉంటుంది. శత్రువు దేవుని పని జరగకూడదు అని వాడు ఎంతో పని కలిగి ఉంటాడు. కానీ ప్రార్థన ద్వారా దేవుడు తన కార్యాలను జరిగిస్తాడు. మొదటి దినం సహోదరుడు తిమోతి అన్న వాళ్ళ గృహాన్ని ఆధారం చేసుకుని అరుంధతి కాలనీలో ప్రభు సహాయపడుతూ వచ్చాడు. దానిని బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. రెండవది ఈ దినం సహోదరుడు శాంసన్ బ్రదర్ అలాగనే సహోదరుడు యేసుదాస్ ఈ ఇద్దరు సహోదరులు బ్రదర్స్ వారు ఈ గృహాన్ని ఆధారం చేసుకొని ఈ దినం ఈ పరిచర్య జరగటానికి ప్రభు సహాయపడుతూ వచ్చాడు. దానిని బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తిరిగి రేపటి దినం 3వ తేదీ సాయంకాలం 7 గంటలకు మనకు ప్రారంభించబడుతుంది. బడంగపేట్ కొంచెం దూరం ఉంటుంది. కొంచెం సమర్పించుకొని కొంచెం అడుగులు ముందుకు వేసి సహవాసములో మనం పాలు పొందటం మనకు ఆశీర్వాదం. దగ్గరగా ఉన్న విశ్వాసులను ప్రేమించి దూరంగా ఉన్న విశ్వాసులకి మనం దూరం కాకుండా మనము వారి దగ్గరకు వెళితే వారు ఎంతగానో సంతోషిస్తారు, ఆనందిస్తారు. కాబట్టి రేపు సాయంకాలం 7 గంటలకి ప్రారంభించబడే బడంగపేటలో సహోదరి నిర్మలా సిస్టర్ వారి గృహాన్ని ఆధారం చేసుకొని అక్కడ రేపు సెమీ క్రిస్మస్ మీటింగ్ ఉంటుంది. దయచేసి విశ్వాసులుగా ఉన్న దేవుని బిడ్డలందరూ ఆహ్వానించబడుతున్నారు. ప్రార్థన చేయండి, మీరందరూ కూడా రావాలి అని మనవి చేస్తూ ఉన్నాం. మనుషులు ఎక్కువ మంది ఉంటే చలికి భయం అంట. మనుషులు తక్కువ మంది ఉంటే చలికి ఎక్కువ ధైర్యం అంట. కాబట్టి మనము
ఎక్కువ మందిగా కలిసి వస్తే మనుషులు సహవాసాన్ని కలిగి ఉంటారు. కుటుంబానికి ఆశీర్వాదం, మనకు కూడా ఆశీర్వాదం. ప్రార్థించండి. రేపటి మీటింగ్ కొరకు పాలు పొందాలి అని మనవి. తర్వాత ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. 4వ తేదీ మందిరానికి ఎదురుగానే మాణిక్యమాంటి వాళ్ళ ఇంటి దగ్గర మీటింగ్ ఉంటుంది. దాని కొరకు కూడా సిద్ధపడండి. తర్వాత జరిగే వాటిని ఆ స్థలాల్లోనే ప్రకటన చేస్తాం. జ్ఞాపకం పెట్టుకోవాలి అని మనవి చేస్తూ ఉన్నాం. చివరి ప్రార్థన ఆశీర్వాదాన్ని మనము తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము, ఆదరణ చేరువచ్చిన మనకు, ప్రభువును ప్రేమించు వారికి, సకల పరిశుద్ధులకు, బ్యూలవాసులకు, కాలనీవాసులకు, గృహస్థులకు సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్. धरनी में तूने जन्म लिया यीशु, धरनी में तूने जन्म लिया यीशु, क्रूस पे किया, क्रूस पे किया कुर्बान, दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम, मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। यीशु दया का बहता सागर, यीशु दया का बहता सागर, यीशु है दाता महान, यीशु है दाता महान, यीशु है दाता महान, यीशु है दाता महान। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम, मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। థ్యాంక్ యూ అన్న. ఇంత చక్కని క్రిస్మస్ ప్రోగ్రాం జరగడానికి దేవుడు చేసిన సహాయాన్ని బట్టి ప్రభుకి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలు మా సంఘాన్ని ఆహ్వానించి ఏర్పాటు చేసి చక్కని సువార్త ప్రకటించడానికి వారు చేసిన సహాయాన్ని బట్టి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క కూడికని ఏర్పాటు చేసినటువంటి బ్యూలా ప్రేయర్ హౌస్ దైవ సేవకులకు, పెద్దలకు, విశ్వాసులందరూ కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. సో వీళ్ళందరూ ఎంత చక్కగా చేసినా మనం ఎవరు రాకపోతే ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వదు. కాబట్టి వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఈ క్రిస్మస్ వేడుకలను ముగిస్తూ ఉన్నాం. అందరికీ హ్యాపీ క్రిస్మస్, అందరికీ మేరీ క్రిస్మస్, అందరికీ ప్రైజ్ ది లార్డ్.